ఎలా ఉన్నారు? సూపర్ సెక్సీ ఫ్యాట్. నేను ఏదో ఫిలిం సిటీ చూద్దామో ఈయన కళ్ళలో దూరమంటాడు ఏంటి నాకు. వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్తే అసలు ఎవరు నమ్మలే. మూసుకొని వచ్చే ఇంటికి మస్తు చెప్పిను. మీకు తగ్గట్టు ఇచ్చారు. ఊరి నీ అమ్మ ఇదేం కర్మరా నాయనా. మీరు ఎప్పుడు అనుకుంటున్నారు మ్యారేజ్? అసలు ఇప్పుడు ఏం అనుకోవట్లేదు, ఎందుకు సునామీలు తెప్పియడం అనవసరంగా హైదరాబాద్లో అని చెప్పేసి. ఇప్పటికీ మీరు అదే చైల్డిష్నెస్ అలాగే ఉంది. తెలిసిపోయిందా మీకు కూడా? మామూలుగా శారీస్ కడతారా బయట? అసలు శారీ అన్నప్పుడు నాకు షుగర్ బీపీ అందుకు పెరిగిపోతాయి నాకైతే. అసలు అడిగితేనే టెన్షన్ వస్తుంది. నాకు అమ్మాయి లక్షణాలు చాలా తక్కువ అండి, చెప్తున్నాను కదా, చాలా తక్కువ. చిత్తు అనుకుంటాను అది నేనే. బ్రదర్ కూడా చనిపోయారని, వాళ్ళ పిల్లల్ని మీరే అడాప్ట్ చేసుకున్నారు. అవునండి. అని ఎలా అండి పాపం, ఆయన ఎలా చనిపోయారు? అలీగారు కూడా ట్రై చేస్తారు, వాళ్ళు తెలిసిన డాక్టర్ వాళ్ళు కూడా చెప్పారు. అలీగారు చెప్పారు, ఇట్లా బాధపడుతున్న టెన్షన్ పడక మాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ లెవెల్ ఏంటి చెప్పేస్తారు, మీరు ఎంత డబ్బు పెట్టాలా డబ్బు పెట్టకూడదా ఏంటి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అని చెప్పేస్తారు. వాళ్ళు సజెస్ట్ చేసినట్టు వెళ్ళాం కానీ లాస్ట్ స్టేజ్ అని చెప్పారు వాళ్ళు. తెలిసిన ఒక 1.5 months మళ్ళీ చనిపోయారు అనమాట. నేను జనరల్గా ఎవరితో ఎక్కువ మాట్లాడను, ఒకవేళ మాకు క్లోజ్ అయితేనే మాట్లాడతాను. క్యాజువల్గా ఏంటి అదేదో టాపిక్ వస్తే ఎంతమంది పిల్లలు అంటే 3 అని చెప్పాను. అదేంటి నీకు పెళ్లి కాలేదు కదా అని ఏడిపించారు కొంచెం. నువ్వు హ్యాపీగా ఉన్నానంటే మంచి ఫ్యామిలీ అండి నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఏదో కొంచెం హెల్ప్ చేసి వెళ్ళిపోతారు, కానీ అప్ టు డేట్ పట్టించుకొని మొత్తం వివరాలు అడగడం అనేది నిజంగా వాళ్ళకి గ్రేట్. అసలు దేవుడు బాగా నమ్ముతారు అనుకుంటా. ముందు నమ్మేదాన్ని కాదు అసలు. అవునా? అసలు ముందైతే బీభత్సంగా అసలు ప్రతిరోజు ప్రతి పూట నాన్ వెజ్ లేనిది ఉండకపోయేదాన్ని కాదు అసలు. అందరు నా స్టాఫ్ కానీ అందరూ తెప్పించేవాళ్ళు, తిను ఏం పెద్ద దేవుడైతే అంటే అప్పుడు పొగరు. డైలీ 3 షూటింగ్ చేసి నాకేం తక్కువ, దేవుడు నాకేం పెట్టారు, నా కష్టంతో నేను వచ్చిన బాగా బలుపు ఉండేది, నిజంగా బాగా. తర్వాత ఈ సిచ్యువేషన్స్ ఫ్యామిలీ అన్నీ చూసి నమ్మకం అనేది రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఉన్నాడు అనిపించడానికి మీకు నిదర్శనం ఏం కనిపించింది? నాకు షూటింగ్స్ లేనప్పుడు, డబ్బులు టైట్గా ఉన్నప్పుడు బాగా బాధపడ్డేదాన్ని. ఏంట్రా ఇంత బతికి ఒకటేసారి ఒక లెవెల్లో బతికేసి కిందకి వచ్చేసరికి మనం తట్టుకోలేమండి. ఆ లగ్జరీస్ లైఫ్ లేకపోతే మనం తట్టుకోలేము అసలు. టెన్షన్స్ చూసి అన్నీ చూసి డబ్బు లేనప్పుడు ఒక్కరు హెల్ప్ చేయడానికి రాలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే విమెన్కి రెస్పెక్ట్ ఉందంటారా బయట? సినిమా ఇండస్ట్రీ అంటే పచ్చిగా చెప్పాలంటే ఆడవాళ్ళు పక్కలు పడుకుంటారు అన్నట్టుగా చెప్తున్నారు అన్న. వీళ్ళతో వర్క్ చేస్తే బాగుంటుంది. నా పవన్ కళ్యాణ్ గారితో చేయాలని ఉంది ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం అనమాట. కలిసారా? కలిసాను. అవునా? మీ గురించి అలీ చెప్పారు. సరే, ఒక్క మాట చెప్పండి ఫైనల్. ఒకటే మాట ప్లీజ్, డైట్ గురించి అడగకండి, ఒకటే మాట కదా అని చెప్పేసి. మీ వెయిట్ లాస్ మీ గ్లామర్ మాత్రం ప్లీజ్ అడగద్దు, నాకు చాలా షై అనమాట అవన్నీ. నాకు హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా గెస్ట్ ఎవరో తెలుసా మీకు? కితకితలు ఫేమ్ గీతా సింగ్. మరి గీతా సింగ్ విశేషాలని తన మాటలని అడిగి తెలుసుకుందాం, ఓకేనా? గీతా సింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ సెక్సీ ఫ్యాట్. నైస్, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మిమ్మల్ని యాక్చువల్లీ. ఎస్ అండి. అంటే మొన్న మర్చిపోయారా, మొన్న అక్కడ మాల్లో కనిపించాము, బిల్ మీరే పే చేసి వెళ్ళిపోయారు. జోకింగ్ అనమాట. అదే అంటే గీతా సింగ్ అంటే అసలు ఎక్కడ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ ఏంటి అసలు? నాది ఇక్కడ తెలంగాణ, నిజామాబాద్ అండి. అవునా? నిజామాబాద్. మరి సింగ్ ఏం క్లాస్లో? నేను రాజ్పూట్స్ మేము. సో హిందీ మాట్లాడతాం అనమాట మొత్తం. సో మొత్తం మహారాష్ట్ర అటువైపు అనమాట. కానీ మా డాడీ వాళ్ళు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అంటే పుట్టింది ఎక్కడ మీరు? నిజామాబాదే అండి. తెలంగాణ. ఓహో, ఎంతమంది మీ పేరెంట్స్, మీతో సోదరిమణులు ఎంతమంది ఒకసారి చెప్పండి. 2 అక్కయ్యలు, అన్నయ్య ఉండే, అన్నయ్య చనిపోయారు. 2 అన్నయ్యలు, ఒక సిస్టర్ ఉంది నాకు, యంగర్ సిస్టర్. తన మ్యారేజ్ అయిపోయింది. అందరూ వెల్ సెటిల్డ్ అనమాట. ఓకే. సో మిగిలిన నేనే అనమాట.
మీరు ఎప్పుడు అనుకుంటున్నారు మ్యారేజ్? అసలు ఇప్పుడు ఏం అనుకోవట్లేదు, ఎందుకు సునామీలు తెప్పియడం అనవసరంగా హైదరాబాద్లో అని చెప్పేసి ఇలా కామ్గా ఇలా వెళ్ళిపోతూ ఉన్నాను నేను, అంతే. ఎడ్యుకేషన్ ఎలా నడిచిందండి? పర్లేదు, బాగానే నడిచింది. డైలీ బస్సులో వెళ్ళే వాళ్ళని అప్పుడు బైక్లో వెళ్ళేదాన్ని అనుకోండి. ఏం చదువుకున్నారు? నేను పాలిటెక్నిక్ చేశాను, అంటే ఇంటర్ కంప్లీట్ చేసి పాలిటెక్నిక్ చేశానండి. 3 years డిప్లొమా చేశాను. సో అయిపోయేటప్పటికి నాకు జస్ట్ వెళ్ళాను, తేజ గారు ఏదో షూటింగ్ జరుగుతుందంటే జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను షూటింగ్ చూడడానికి. ఇంట్రెస్ట్ ఉంది మీకు మూవీస్ అంటే చిన్నప్పుడు డ్యాన్స్ చేసేదాన్ని, అసలు చాలా స్లిమ్గా ఉండేదాన్ని. అప్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ చాలా స్లిమ్గా ఉండేదాన్ని. సో సడన్గా బాడీ వచ్చేసింది నాకు. సో కొంచెం ఇంట్రెస్ట్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. యాక్టింగ్ అంటే నాకు తెలీదు, డ్యాన్స్ అంటే మాత్రం స్కూల్లో కాలేజెస్ నేను కొరియోగ్రాఫ్ చేసేదాన్ని. సో అంటే అంత పెద్దగా కాదు, కొంచెం కొంచెం కాలేజ్లో మనమే మొత్తం దాదా టైప్లో మొత్తం ఇది చేసేవాళ్ళం అనమాట. ఓకే, అంటే క్లాసికల్గా అంటే నేర్చుకున్నారు, డాన్స్ నేర్చుకున్నారు? అంటే నాకు ఓన్గా చూసి నేర్చుకునేదాన్ని అండి. మెయిన్గా చెప్పాలంటే మామూలుగా భారత్ ఉంటుంది కదా, పెళ్ళిలో భారత్ తీస్తుంటారు. భారత్ మామూలుగా ఎక్కడైనా సరే, ఏ గల్లీలోనే సరే ఎక్కడైనా పోతే అక్కడ పోయి డ్యాన్స్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకొని, ఎవరైతే పెళ్ళి కానీ ఏదైనా సరే ఆ పక్కకి వెళ్ళి భోజనం చేసి వాళ్ళ పక్కన మంచి ఫోటోలు దిగి వచ్చేదాన్ని అనమాట. అప్పట్లోనే నాకు 50-100 రూపీస్ వచ్చేవన్నమాట. అక్కడ ఎవరో బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే, అంటే నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ దూరిపోయేదాన్ని. మా మమ్మీ వాళ్ళు వెతికేవారు, ఇది ఎక్కడ పోయిందంటే మా అన్నయ్య చెప్పాడు, నువ్వేం కంగారు పడక, ఎక్కడో పెళ్లి జరుగుతుందా, పెళ్ళిలోనే ఉంటుంది ఇది ఖచ్చితంగా అని చెప్పేసి అక్కడికే డైరెక్ట్ వచ్చేవాళ్ళు అనమాట మా వాళ్ళు. సో చాలా ఇంట్రెస్ట్ అనమాట డాన్స్ అంటే నాకు. అంటే అమ్మ వాళ్ళు అంటే ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా నీకు క్లాసికల్ ఏదో ఒకటి నేర్పిస్తానని అనలా అప్పట్లో? అన్నారు కానీ మా డాడీ ఒప్పుకోలేదు. ఎందుకు, ముందు స్టడీ కావాలి, వద్దు మన దాంట్లో ఎవరు అందరు మా వాళ్ళు అందరు పద్ధతిగా అనమాట. నేనే రౌడీ అసలు, ఇలాగా మొత్తం ప్యాంట్ షర్ట్ ఇలా మొత్తం బాయ్ కట్ ఉండేది, ఎవరిని చూస్తే అబ్బాయి అనుకునే వాళ్ళు అనమాట. సో అలా పెంచేశారు. ఇంకా చిన్నప్పుడు కరాటేకి పంపించడం, అలా వద్దు డాన్స్ వద్దు, ఇప్పుడే రౌడీ వేషాలు వేస్తుంది, ఇంకా ఎక్కడెక్కడో ప్రోగ్రామ్స్ అనుకో, ఊర్లో పోయి మనం వెతకలేము దీన్ని, వద్దులే ముందు స్టడీ కానివ్వు అని చెప్పేసి ఇంకా కరాటే కొంచెం ఒక బ్రౌన్ బెల్ట్ వరకు చేసేసి 6th 7th వరకు ఆపేశానండి ఇంకా అసలు. తర్వాత తేజ గారి సినిమా షూటింగ్ అవుతుందంటే వెళ్ళారు చూడ్డానికి? వెళ్ళానండి. ఓకే, ఏం జరిగింది అక్కడ? అదే జై మూవీ సెలక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. ఓకే, సో జస్ట్ నేను వెళ్ళాను, అంటే తెలిసిన వాళ్ళు చెప్పారనమాట, ఒక యాడ్ చేశాను మా అంకుల్ వాళ్ళది. సో నాకు హస్బెండ్గా చేసిన అతను చెప్పారు, నువ్వు బాగున్నావు కదా, నీకు టాలెంట్ ఉంది, తేజ గారు ట్రై చేయండి. ఎక్కడ తేజ గారు, ఎక్కడ మనము అంటే వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. అప్పటికి ఒక 25 days షూట్ అయిపోయింది. ఆయన రష్ చూసి, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట, సో ఆయనకు నచ్చలేదు. చాలామంది అనుకున్నా, ఫస్ట్ టైం ఫిల్మ్ సిటీ ఫ్రీగా చూడొచ్చు, సెలెక్షన్స్ పక్కన పెట్టండి. అప్పుడు 250-300 ఎంతో టికెట్, అంత డబ్బులు మనకి పాకెట్ మనీకే ఇవ్వరు. సరే ఫ్రీగా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయినా. ఇక వెళ్ళి మొత్తం ఫిల్మ్ సిటీ మంచిగా చూసినా, మొత్తం చూసినాక ఆయన పిలిపించారు, ఏందమ్మా మీకు సెలక్షన్ పిలిస్తే మీరు ఆడేడో చూసుకుంటూ నించున్నారంటే, అవును కదా సార్ అని చెప్పేసి వెళ్ళి ఆయన ఏదో చెప్తున్నారు, సార్ ఒక సీన్ ఇచ్చి ఇలా చేయాలి అలా చేయాలి అన్నారు. అని చెప్పి క్యాజువల్గా చేశాను, నన్ను చూసి చెయ్యి, ఓకేనా, ఓకే బాబు నా కళ్ళలో చూడు, నేను ఏదో ఫిలిం సిటీ చూద్దామో ఈయన కళ్ళలో చూడమంటాడు ఏంటి, నాకు ఆయన సీరియస్గా ఇలా చేయాలి అలా చేయాలి అనగానే వామ్మో, ఒక 50 నుంచి 25, 20 నుంచి 10, 10 నుంచి 5, 5 నుంచి 2 నేను దాంట్లో ఉన్నాను. నేను ఇంకా డౌట్, నాకు నన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తారు, మనకేం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు అనుకున్నాను. ఎందుకు ఈ అమ్మాయిని సెలెక్ట్ అని నేను అసలు నమ్మలేదు. అసలు వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్తే అసలు ఎవరు నమ్మలే, మూసుకొని వచ్చే ఇంటికి మస్తు చెప్పినావు, మన వల్ల కాదు అది వచ్చే అంటే నమ్మట్లేదు ఎవరు. మళ్ళీ మేనేజర్ సార్ వీళ్ళు చెప్పారు 30 days ఇక్కడే ఉండాలమ్మా షూట్ అది ఇది అన్నాను. అసలు నేను ఇంటికి వచ్చేవారు నాకు ఎవరు నమ్మలేదు. నేను షూట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా అసలు నమ్మలేదు ఎవరిని. ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ షూట్ వేణు ఉన్నాడు కదా టిల్లు, అబ్బాయికి చెయ్యి కొరికే సీన్ అనమాట. చెయ్యి కొరికేసారు, మీకు తగ్గట్టు ఇచ్చారు. వేణుకి చేయి కొరికి సీన్ అనమాట. చాక్లెట్ తేపో ఇయ్యపో అంటారు, ఇయ్యవా నేను జుట్టు పీకుతాను, జుట్టు పీకంగా నేను చేయి కొరకాలి. నాకు యాక్టింగ్ అంటే తెలీదు, నేను గట్టిగా పట్టుకున్నా, చేయి కొరికేసా. ఇప్పటికి దాగుంటుంది అనుకుంటా నాకు తెలిసి వేణుకి, వదులుతలేను. అప్పటికే అందరు చూసి ఫుల్ హ్యాపీ నవ్వారు. తేజ గారి ఫేస్లో అప్పుడు స్మైల్ వచ్చిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ 25 days షూట్ అయిపోయింది, రష్ చూసారు, ఆయన టెన్షన్ వచ్చేసి, అందరు కొత్త వాళ్ళే అని చెప్పి మళ్ళీ రీషూట్ పెట్టారు కాబట్టి అక్కడ వాళ్ళ మేనేజర్స్ వాళ్ళ అమ్మాయి సార్ ఫేస్లో ఇప్పుడు నవ్వుందమ్మా అని చెప్పారు. అమ్మాయి నేను బాగా చేశానులే, అక్కడ నుంచి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చారు తేజ గారు.
సో రెగ్యులర్గా షూటింగ్ చేస్తుంటే ఇలా చేయాలి అలా చేయాలి అలా చేయాలి. మార్నింగ్ లేసేవాళ్ళం అనమాట. మార్నింగ్ లేచి కొంచెం లేట్ అయిన నేను హీరోయిన్ నవదీప్ అందరూ అమ్మ లేట్ అయిపోయింది చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం అంట లొకేషన్స్కి. సో ఆయనది ఒకటే, అర్థం కాకపోతే అడుగు, 100 సార్లైనా అడుగు, కానీ అడగాలి. అర్థం కాకపోతే చెప్పేయాలి. ఎందుకంటే ఇంత ఖర్చు పెడుతున్నాం పైసలు మనము. సో మీ ఒక్క ఎక్స్ప్రెషన్ వల్ల ఇంతమంది టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అలాగే సార్ అలా సెలెక్ట్ చేశారు. అక్కడ నుంచి ఈవీవి గారు పిలిపించారు నాకు. ఇంకా సో ఎవరు అమ్మాయి ఎంత అంటే ఏం చేశారు చెప్పండి, ఎంత చెప్పద్దు. లేదు 11,000 అండి. తేజ గారు 11,000. ఏం చేశాను మొత్తం షాపింగ్ అనమాట. మా అమ్మ ఒక 11 రూపాయలు దేవుడికి పక్కన పెట్టేసి మొత్తం బట్టలు అవి ఏం కావాలో అవి కొనేసుకున్నాము. నాకు మళ్ళీ ఈవీవి గారు ఫస్ట్ 2 lakhs ఎంత ఇచ్చారండి. ఫస్ట్ 50,000 అట్లా బ్రేక్ షాక్. 50,000 నా లెవెల్ ఏంటి, నేను అసలు నమ్మలేదు. ఇంటికి ఎట్లా తీసుకెళ్తాను, షివరింగ్ వస్తుంది ఆ చెక్ పట్టుకునే. ఎందుకంటే నా ఏజ్ కాదు అంత సంపాదించేది. అమ్మ నాకు భయం వేసింది, 50,000 ఎలా తీసుకెళ్ళి షివరింగ్ ఎందుకే వణుకుతున్నావు అన్న డైరెక్టర్. కాదు సార్ నా లైఫ్లో 50,000 అమ్మ ఇంకెన్ని వస్తాయో నాకు అని చెప్పేసి అల్లి కాళ్ళకి దండం పెట్టేసి చెక్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి మమ్మీ వాళ్ళకి ఇచ్చేసాను. మీ ఇష్టం ఏమని తీసుకోండి, నేను బిజీగా ఉన్నా, షెడ్యూల్ బిజీ నాది. బిల్డప్ ఇంకా అబ్బా హీరోయిన్ బిల్డప్ అనమాట ఇంకా అసలు. సో చాలా హ్యాపీ అనమాట. ఓకే, ఇప్పటికీ మీరు అదే చైల్డిష్నెస్ అలాగే ఉంది, తేడా ఏం లేదు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే తెలిసిపోయిందా మీకు కూడా? ఏమైనా సేవింగ్ ఏమైనా చేస్తున్నారు? ఇప్పుడు చేస్తున్నామండి. డాడీ చనిపోయారు. సో డాడీకి హాస్పిటల్కి చాలా ఖర్చు అయిందనమాట. నేను కొంచెం ఎంతైతే దాచిపెట్టుకున్నానో మ్యాక్సిమం నేను ఆయన బతకడానికి చేశాను. బట్ ఇంకా ఏమైంది ఏంటి హెల్త్ ప్రాబ్లం అనమాట ఆయనకి సడన్గా అనమాట. అది కొంచెం పెద్ద ఇష్యూ అయిపోయి పెట్టాం, మ్యాక్సిమం హాస్పిటల్స్లో పెట్టాం, అన్నీ పెట్టాం, కానీ ఇంకా తగ్గలేదు. ఇంకా అప్పటికి తగ్గామని ఇంటికి రాగానే మళ్ళీ 2 daysలో మళ్ళీ అడ్మిట్ చేయడం, మళ్ళీ ఐసీయూలో పెట్టడం, మళ్ళీ తీసుకురావడం, చాలా సఫర్ అయ్యాను. నేను ఊళ్ళో లేనప్పటికీ కూడా మా సిస్టర్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇంకా నా ఫ్రెండ్ ఉందన్నమాట శ్రీలత అని చెప్పేసి, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట తను నాకు. ఇప్పుడు షీఎస్ లైక్ సిస్టర్ అనమాట. సో తను మొత్తం చూసుకుందనమాట అసలు. ఎందుకంటే మన షూట్ ఒక కమిట్మెంట్ ఇచ్చాక వెళ్ళకపోతే మనకు కష్టం అయిపోద్ది. సో తను చాలా బాగా చూసుకుందనమాట. ఫాదర్కి అయితే తన ఫాదర్ లాగా చూసుకుందనమాట. సో అలా గడుస్తుంది ఇంకా అంతే. ఏమంటున్నారు ఇప్పుడు చూసి మిమ్మల్ని? ఒక మెచ్యూర్డ్ అమ్మాయి కనిపిస్తుంది. మెచ్యూర్డ్ అమ్మాయి ఇంకా చిన్నపిల్లలాగా చూస్తారు. నాకు రాదు అది ఏంటో, ఇలా చేయాలా అలా చేయాలా అది నాకు ఎందుకో రాదు. కొంతమంది మెయింటైన్ చేయొచ్చు కదా, మీరు ఇలా ఉన్నారు, అబ్బాయి మెయింటైన్ మన బ్లడ్లో లేదు, మెయింటైన్ చేస్తాం, మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఒక కల్చర్ నుంచి వస్తే అది మనం ఎలా ఉన్నాం, మా డాడీ కానీ అందరూ ఏమంటారు, మనం ఎలా ఉన్నాం మనం అలా ఉండాలి. ఏదో ఇప్పుడు వచ్చిన డబ్బుకి మనం ఏదో హోదాలు చూపించి పొగరు చూపించి అది కాదు మనకి. ఇప్పుడు కూడా ఎక్కడైనా సరే కార్ దిగినా ట్రాఫిక్లో కానీ ఎవరైనా సరే చూసి నవ్వుతారు చాలా. అది నాకు ఒక పెద్ద అవార్డు వచ్చినట్టు నాకు అది బిలీవ్ చేస్తాను నేను అంతే. ఇంకా అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను, మీ బ్రదర్ కూడా చనిపోయారని, వాళ్ళ పిల్లల్ని మీరే అడాప్ట్ చేసుకున్నారు. అవునండి. ఎలాంటి పాపం ఆయన ఎలా చనిపోయారు? తను క్యాన్సర్ అనమాట. సో పెద్దవాడు పుట్టినప్పుడు నేను జస్ట్ క్యాజువల్గా అన్నా నాకు వాడు కావాలి అన్నట్టుగా. సో అన్నయ్య తీసుకొని నీకన్నా ఎక్కువనా అని చెప్పారు. తర్వాత చిన్నవాడు 5 years అనమాట. అప్పటికి చాలా ట్రై చేసాం ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో. తనకి ఎలా అంటే లాస్ట్ స్టేజ్లో తెలిసింది. అంటే ముందు మాకు తెలుసుంటే మేము ఏదో చేసేవాళ్ళం. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, మాకు లాస్ట్ స్టేజ్ అప్పుడు తను వచ్చారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. అప్పుడు నేను ట్రై చేశాం. కొంతమంది అలీగారు కూడా ట్రై చేస్తారు, వాళ్ళ తెలిసిన డాక్టర్ వాళ్ళు కూడా చెప్పారు. అలీగారు చెప్పారు ఇట్లా బాధపడుతున్న టెన్షన్ పడక మాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ లెవెల్ ఏంటి చెప్పేస్తారు, మీరు ఎంత డబ్బు పెట్టాలా డబ్బు పెట్టకూడదా ఏంటి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అని చెప్పేస్తారు. వాళ్ళు సజెస్ట్ చేసినట్టు వెళ్ళాం, కానీ లాస్ట్ స్టేజ్ అని చెప్పారు వాళ్ళు. తెలిసిన ఒక 1.5 months మళ్ళీ ఆయన చనిపోయారు అనమాట. సో ఇంకా వదిన మాతో ఉండదు, తను చిన్న క్లాషెస్ ఏవో వచ్చేసాయి. సో ఇద్దరు బాబు నా దగ్గరే ఉంటారు. మా ఫ్రెండ్ పాప నా దగ్గరే, ముగ్గురు చూసుకుంటాను నేనే అనమాట. అంటే తను కూడా చూసుకుంటారు, బట్ ఎక్కువ నేనే చూసుకుంటూ ఉంటాను అనమాట. మీ దగ్గర నా దగ్గర అంటే ఇప్పుడు పాప కొంచెం చిన్నగా ఉంది కాబట్టి వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంటారు. ఇక్కడ చూస్తున్నాం కానీ మాకు కుదరట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద బాబు తిరుపతిలో ఉన్నారు, మోహన్ బాబు గారు ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడే బాబుకి. జస్ట్ ఇట్లానే షూటింగ్ క్యాజువల్లో
నేను జనరల్గా ఎవరితో ఎక్కువ మాట్లాడను, ఒకవేళ క్లోజ్ అయితేనే మాట్లాడతాను. క్యాజువల్గా ఏంటి అదేదో టాపిక్ వస్తే ఎంతమంది పిల్లలు అంటే 3 అని చెప్పి, అదేంటి నీకు పెళ్లి కాలేదు కదా అని ఏడిపించారు కొంచెం. లేదు ఇట్లా అడాప్ట్ చేసుకుని అవునా అని చెప్పేసి అప్పటి నుంచి అసలు నేనంటే విష్ణుబాబు గారికి ఎంత రెస్పెక్ట్ అంటే ఎక్కడో ఇలా చూడగానే దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారనమాట విష్ణుబాబు గారు. ఏంటమ్మా బాగున్నావా, ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు, బాగా చదువుతున్నారా. అసలు నేను చేసిన చాలామంది హీరోస్తో చేశాను కానీ నాకు నరేష్ గారి తర్వాత విష్ణుబాబు గారు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఎంతమంది ఉన్నాను ఏ ఆడియో ఫంక్షన్ నేను ఇట్లా కనిపిస్తే చాలు నేను దగ్గరికి వెళ్తుంటే ఏ జరగండి మా బాగున్నా దగ్గర పట్టుకొని పలకరించడం అనేది చాలా అసలు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. నాకు కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి ఆయన ఆప్యాయంగా పలకరించేసరికి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న డబ్బుకి ఆయనకు అవసరం లేదు దగ్గరకు వచ్చి. చాలామంది ఉన్నారు కానీ మా బాబు గురించి చెప్పగానే ఆయనే ఫోన్ చేశారు నాకు ఒక రోజు, అమ్మ రిజల్ట్స్ వచ్చేసాయి కదా బాబుకి ఎప్పుడు పంపిస్తున్నారో అని. నాకు అర్థం కాలేదు, ఎవరు నాకు సిగ్నల్ లేదు అక్కడ కరెక్ట్గా. కానీ విష్ణుబాబు గారు వాయిస్ లాగా ఉందని మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తే అమ్మ నేనే అమ్మ అని చెప్తే, అయ్యో సారీ అండి సిగ్నల్స్ లేదు నాకు అంటే, ఎప్పుడు పంపిస్తున్నారమ్మ బాబుకి అని. సరే నేను కొంచెం డిసైడ్ అయ్యి పంపిస్తానండి, ఒక 10-15 డేస్ టైం తీసుకున్నప్పుడు అక్కడ ఫిలప్ అయిపోయాయి మొత్తము. సో మళ్ళీ నేను ఫోన్ చేస్తాను, నీకు అడిగాను కదా నాన్న, ఎందుకంటే కొన్ని కేటగిరీస్ పెట్టాము దాంట్లో ఫిలప్ అయిపోయాయి, నేను ట్రై చేస్తాను మళ్ళీ అన్నారు. మళ్ళీ ఫోన్ చేసి అంటే డే కాలర్గా ఇస్తాను హాస్టల్గా లేదు నాన్న అది ఇది అన్నారు. సరే వాళ్ళు తెలిసిన వాళ్ళ హాస్టల్ ప్రిన్సిపల్ వాళ్ళ హాస్టల్ ఉందన్నమాట ఎదురుగా, అక్కడ ఉంచారు ఒక 2 months. కానీ ₹1 తీసుకోలేదు. నేను చెప్పాను లేదంటే బాబు ఉన్నాడు ఫుడ్కి అట్లీస్ట్ మీరు తీసుకోవాలి. లేదు ఏం వద్దమ్మా, మీరు యూఆర్ ఫ్యామిలీ, ఆడపిల్లలకి మీరు డబ్బులు తీసుకోవమ్మా, మేము పెడతాను తప్ప డబ్బులు తీసుకోన్నారు. వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు తీసుకోండి సార్, ఆయనకు తెలియకుండా మీరు తీసుకోండి, బాగోద్దండి నాకే షేమ్గా అనిపిస్తుంది. ఏం వద్దమ్మా, ఆయన వద్దనక అసలు వద్దంటే వద్దన్నారు. నిజంగా ఇవాళ ఉన్నాను హ్యాపీగా ఉన్నానంటే మంచి ఫ్యామిలీ అండి నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏదో కొంచెం హెల్ప్ చేసి వెళ్ళిపోతారు కానీ అప్ టు డేట్ పట్టించుకొని మొత్తం వివరాలు అడగడం అనేది నిజంగా వాళ్ళకి గ్రేట్ అసలు. ఎందుకంటే మన గాయత్రి చేశాను మోహన్ బాబు గారిది, ఇప్పుడు ఆచార్య అమెరికా యాత్ర కూడా చేశాను, అది మలేషియాలో షూట్ చేశాను అది కూడా. సో పాపం అడగకముందే హెల్ప్ చేస్తుంటారనమాట, వాళ్ళకి ఏంటి తెలుసు ఏంటి అనేది. సో చాలా హ్యాపీ అనమాట అసలు. మోహన్ బాబు గారు ఆయన అంటే ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుంది? చాలా కోపంగా ఉంటారు, సీరియస్గా ఉంటారు నువ్వు విన్నాను. ఇప్పుడు ఎవరైనా కోపంగా ఉంటారండి ఇంట్లో. మన పిల్లల మీద కూడా మన కోపం వస్తే తప్పు చేస్తే తిడతారు, లేకపోతే ఎంత కూల్గా ఉంటాం మనం, ఏది పెడితే కొనిస్తాం మనం, వాళ్ళు మంచిగా ఉంటారు. ఇది కూడా అంతే అండి. ఇప్పుడు ఆయన లక్షలు పెడుతున్నారు అని కోట్లు పెడుతున్నారు సినిమాకి, మన టైంకి రాకపోతే ఎవరైనా తిడతారు. నేను ముందు అనుకున్నాను తొక్కి ఏంటి అసలు బెదిరిస్తారేంటి అది. నేను వర్క్ చేశాక నాకు తెలిసిందండి నిజంగా. వర్క్ చేసినప్పుడు టైమింగ్ అనేది మాకు తెలిసిందమ్మ, టైంకి వెళ్ళాలి. నేను ఫస్ట్ ఈవీ గారి తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారు అంటే ఒక అరగంట అటు ఇటు కొంచెం లాంగ్ ఉంటే రిక్వెస్ట్ చేసేదో కానీ టైం కంటే సార్ షూటింగ్ అండి నిజంగా. ఎందుకంటే ఈవీ గారు షూటింగ్ నాకు విత్ మేకప్ 7 ఉండమంటే నేను 5K వెళ్ళి ఉండేదాన్ని. సార్ వాకింగ్ వెళ్తే అక్కడ బాల్కనీలో అక్కడ పడుకునేదాన్ని. ఎందుకు ఇంత పొద్దున వస్తావు ఎందుకు అంటే, సార్ నాదే డ్రైవింగ్ కదా, పంక్చర్ ఏదన్నా అయిపోతే ఏదన్నా అయితే లేట్ అయిపోతుంది కదా, నేను హీరోయిన్గా చేస్తున్నాను నా రెస్పాన్సిబిలిటీ, రాకు 6K రా, 6:30కి వచ్చినా పర్లేదు అని మేనేజర్ వచ్చి, ఎందుకమ్మా ఆయనతో తిట్లు తినిపిస్తామమ్మా, నువ్వు మెల్లగా రా, ఎందుకు టెన్షన్ లేదు అంటే బండి పెడతాను నీకు అని చెప్పారు. సార్ ఎందుకు సార్ నేనే వస్తానని చెప్పి అంటే డెడికేషన్ నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమాత్రం కొంచెం లేట్ అయినా మిగతా మొత్తం అంతా సఫర్ అవ్వాల్సింది అక్కడ. సో అందుకే టైం మనం మెయింటైన్ చేసామని వాళ్ళు షూటింగ్ చేయకపోయినా నాకు సంబంధం లేదు. మన విష్ణుబాబు గారు కూడా ఈడో రకం ఆడో రకం చేశాను వాళ్ళది కూడా. ఎక్కడంటే చిరుకూరు దగ్గర షూటింగు, నేను బయలుదేరాలంటే 4:30కి బయలుదేరాలి, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి బయలుదేరాలి, నా స్టాఫ్ని ఎక్కించుకోవాలి, నేను అక్కడ పోవాలి, అక్కడ హైవే అసలే మొత్తం మంచి ఉంటుంది. వెళ్ళేదాన్ని హ్యాపీగా వచ్చేసావమ్మా, మా ప్రొడక్షన్ వ్యాన్ కూడా రాలి, నువ్వు ముందు వచ్చేస్తావమ్మా, పర్లేదు సార్ బిస్కెట్స్ బ్రెడ్స్ అన్నీ ఉన్నాయి, ఆకలేసి తినేస్తాను, అప్పుడు వచ్చాక మళ్ళీ టిఫిన్ తింటాను నేను అని చెప్పేదాన్ని. అసలు నిజంగా నాకు ఇప్పటికీ అదే అంటే సార్, మనం మెయింటైన్ చేస్తే మనం ఏ స్థాయికన్నా వెళ్ళొచ్చు అని అదొకటే నమ్ముతాను. మా పిల్లలు కూడా అదే చెప్తాను, స్కూల్కి కానీ దేనికైనా టైమింగ్కి వెళ్ళాలి, లేదంటే లేదు, ఇంకా మనం వేస్ట్, ఇంకా దేనికి మనం పనికిరాము. ఇంకా టైం పాటించినోడు వరస్ట్, ఇంకా నా దృష్టిలో వరస్ట్ అంతే అనుకుంటాను నేను. ఇంకా సో మిమ్మల్ని చేసుకోవేవాడు ఎవరన్నా ఉన్నారంటే ఆ టైం అసలు నాకు ఇంకా పోయింది, పెళ్ళి అనే ఉద్దేశం పోయింది. ఇంకా నాకు ఇంకా పిల్లల లైఫ్ ఇంకా ఉండేది ఒక 4 years బ్యాక్ చేసుకోవాలి అని ఇంకా వదిలేసాను. ఇంకా పిల్లలు ఉన్నారు, వచ్చేవాడు నా
పిల్లలు చూసుకోకపోతే నాకు మళ్ళీ ప్రాబ్లం. ఇంత చేసి వేస్ట్ వాళ్ళకి ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చి మా మమ్మీ లైఫ్ ఉండని మేము ఎట్లనో మాకు మమ్మీ లేరు డాడీ లేరు మాకు రోడ్డు మీద వదిలే ఆ ఫీలింగ్ ఇదంతకు తొక్కన పిల్లలు ఉన్నారు చాలు అనేవాళ్ళు 1,00,000 అంటారు. ఎందుకు పెళ్లి చేసుకోరండి మీకు ఏజ్ ఉందని. వాళ్ళకి తెలుసా నా ప్రాబ్లము. ఇప్పుడు ఆ అన్నం పెట్టమ్మంటేనే ఆకలిస్తుందంటే నా అన్నం పెడతారు. ముందు వచ్చి ఎవరు తెచ్చి పెట్టరు. మనకి ఏ అవసరం అయినా సరే మనమే చేసుకుంటాం తప్ప ఒకరోజు హెల్ప్ చేస్తాడు, 2 రోజులు 3వ రోజు ఎవరు హెల్ప్ చేయడు. ఈవెన్ ఇండస్ట్రీ కానివ్వండి బయట కానివ్వండి. నేను అదే నమ్ముతాను. హ్యాపీగా పిల్లలకి మంచి లైఫ్ ఇస్తే వాళ్ళ పిల్లలతో ఇంకా హ్యాపీగా బతికేయచ్చు. వాళ్ళు చూసుకోలేదా అంటే బొచ్చాడు అనాథాశ్రమంలో నేనే పోయి డైరెక్ట్ జాయిన్ అయిపోతా దాంట్లో. అలా ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకా మెంటల్గా చాలా ప్రిపేర్ అయిపోయారు. టెన్షన్స్ అన్నీ చూసి డబ్బు లేనప్పుడు ఒక్కరు హెల్ప్ చేయడానికి రాలేదు. హెల్ప్ చేయడం నా ఫ్రెండ్ షూటింగ్ 6-7 months నాకు లేదు. ఇంట్లో పిచ్చెక్కేది నాకు అసలు అంటే ఏదో గడిచేది. హాస్పిటల్స్ అమ్మరండి ఒక 20-28 lakhs వరకు పెట్టాం. పిచ్చెక్కింది డబ్బులన్నీ తీసి. ఏంటి మనం ఏదో వస్తుంది అంటే ఖర్చు పెడితే కాదు. నా ఫ్రెండ్ ఆ టైంలో ఆదుకుంది నాకు. నిజంగా ఏడు. ఎందుకంటే గుండన్ మంత్ర గారు ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇప్పించారు పాపం ఆయన నాకు. నిజంగా మొన్న చనిపోయినప్పుడు నాకు అసలు మనిషి కాలేదు నాకు అసలు. ఆయన కూడా ఎన్ని ప్రోగ్రామ్స్ పర్లేదమ్మా నీకు షోస్ ఇప్పిస్తారు, మనం దుబాయ్ వెళ్దాం యూఎస్ వెళ్దాం అని చెప్పి యూఎస్ తీసుకెళ్లారు, దుబాయ్ తీసుకెళ్లారు, చాలా ప్లేసెస్ తీసుకెళ్లారు ఆయన. సో ఆ షోస్ కొంచెం వస్తున్నాయి కాబట్టి మాకు రన్నింగ్ అయిపోయింది. లేకపోతే ఒక 6-7 months నాకు పిచ్చెక్కిపోయింది నాకైతే అసలు. నా ఫ్రెండ్ ఆదుకుంది కాబట్టి ఓకే. లేదంటే నాకు డబ్బులు పోయాయి దాంట్లో 10 lakhs వరకు పోయాయి చిట్టిలో. అయ్యో. ఒక లేడీ మోసం లేదు. మన తెలుగు ఒక ఆర్టిస్ట్ ఉంది, ఆమె దగ్గర పేసి అందరూ ఆవిడ వెళ్ళిపోయింది కదా, మీతో పాటు చాలా మంది ఉన్నారు అందులో. కానీ ఎవరు బయటికి పడలేదండి. ఎందుకంటే వాళ్ళ ఫేమ్ అమ్మ ఈ డబ్బులకి మనం ఈమె మోసం చేసి బయట వాళ్ళు కూడా మోసం చేస్తారని చెప్పి ఆ టైంలో నాకేం అర్థం కాలేదు. ఏంటి ఇలా అయిపోయింది, ఈ డబ్బులు పోయాయి ఏంటి, నాకు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనిపించింది నాకైతే. ఎందుకంటే డైలీ 3 షూటింగ్స్ చేసిన రోజులు రోజుకి నేను ఫిల్మ్ సిటీ అటు ఇటు బిజీగా ఉండేదని. ఆ డబ్బులను తీసుకొచ్చి నేనే వెళ్ళి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళం మేమే. ఎందుకంటే మా ఇంటి వరకు వస్తారు మీరు, వద్దు రాకండి మీకు పెట్రోల్ వేస్ట్, మేము ఇటువైపు ఉన్నాను కదా జూబ్లీ హిల్స్ బంజారా చేసుకొని నేనైతే తెచ్చిస్తానని చెప్పి ఒక 4-5 సార్లు మేమే ఇచ్చేవాళ్ళం మొత్తం డబ్బులు. ఎవరు మనిషి దగ్గరలో ఉంటే దగ్గర పంపించండి మీకు ఎందుకండి అంటే. జనరల్గా మా ఇంటికి ఎవరు రారు. ఆయన వచ్చి డబ్బులు వస్తే మా అమ్మ బయట కాఫీ టీ ఒక్కరోజు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కనిపించాడు వాడు. నాకు నిజంగా ఇంట్లో పడుకునేదాన్ని కాదు, పోలీస్ స్టేషన్లో పడుకునేదాన్ని నేను. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్కి ఎవడు వస్తాడో వాడు డబ్బులు తెస్తాడేమో మనం మిస్ అయిపోతామేమో అని చెప్పేసి ఇట్లా ఉండేదాన్ని. ఎందుకంటే ముసలి వాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర ఈవెన్ టీ 10 rupees లేకపోతే చాయ్ తాగడానికి 10 rupees లేకపోతుండే వాళ్ళ దగ్గర. అలాగే జ్యూస్ అవన్నీ నేను నా మేకప్ మ్యాన్ ఉండి ఇచ్చేవాళ్ళం. అయినా నీ అమ్మ లక్షలు పోయినాయి, అమ్మ 100లకు వచ్చిందా రాబాయ్ మనకి ఏదన్నా. వాళ్ళు ఇట్లా తిండి లేక ముసలి కూడా అట్లా నించునే వాళ్ళు అనమాట. ఏదో 40 rupees ఫ్రైడ్ రైస్ మీల్స్ ఏదో వాళ్ళకి ఇప్పించేసి ఏదో ఒకటి వాళ్ళకి తినిపిండి పడిపోయేలాగా ఉన్నారు. షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్ లాగా ఉన్నారు. నిజంగా అందరూ ఎంత ఫ్రస్ట్రేషన్లో పోయానంటే ఉన్న డబ్బు అంతా ఎత్తుకపోగానే మాకేం అర్థం కాలేదు అసలు నాకైతే చచ్చిపోవాలని అంత అనిపించేసింది మాకైతే. అందరూ ఏమంటున్నారు పోనీయండి మీరు ఎందుకు మీడియాలో వస్తున్నారు, బాగోదు, ఆఫర్స్ తగ్గుతాయి. ఇంకా బయటికి ఎట్లా ఏమైందంటే బయటికి వెళ్తే బాగున్నారు అని అడగట్లేదు. ఏమంటే పోయిన డబ్బులు వచ్చినాయా, చిట్టి డబ్బులు అట్లా మోసం చేశారండి మీకు. ఊరిని అమ్మ ఇదేం కర్మరా నాయనా. బయట ఏ ఫంక్షన్కి పోతే బాగున్నారా, ఇంకేంటి సినిమా ఇది అడుగుతారు క్యాజువల్గా. అయ్యా అట్లెట్లా పోయినాయండి, గట్ల నమ్ముతారా వాళ్ళని పోయిపోయి మీరు. గవర్నమెంట్ చాలా ఉన్నాయి కదా మీకు. బాబు నాకైతే పార్టీలకి వెళ్ళడమే మానేసిన. ఎందుకు ఫస్ట్ ఇదే పలకరింపు అయిపోతుంది మొత్తం. ఎవడు చూడు వాడు వద్దురా నాయన పార్టీలు వద్దేమొద్దు. కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేమైతే ఆ మంచి అసలు. అలా పోతుంది ఇంకా లైఫ్ అంతా. ఇంకా అంటే ఒకట్లేండి మీరు చెప్పినట్టు చాలామంది వేశారు, ఎవరు బయటికి రాలేదు. ఇప్పుడు నేను కష్టపడి సంపాదించిన డబ్బు అండి, నేను ఎందుకు సిగ్గుపడాలి? నేను నీతిగా నిజాయితీగా సంపాదించిన డబ్బులకి నేను నీతిగా వెళ్ళి అడుగుతాను. నేను ఎందుకు చాలామంది వద్దు ఆర్టిస్టు అందరు ఎగుతారు, ఎవడైనా చేసి నోరున్నవాడు 1,00,000 అరుస్తారు. నాకు అవసరం లేదు. నేను కష్టపడిన పైసలు రూపాయి నా పిల్లల కోసం దాచుకున్న డబ్బులు ఆమె దగ్గర. చాలామంది అసలు ఎంత తెలివి అంటే మీతో మాట్లాడిన పక్కనోడు మాట్లాడితే ఇంకొకడు తెలీదు, అలా మేనేజ్ చేసేదంట అసలు.
ఉన్న వాళ్ళ ఎవరైతే మనిషిని పంపిస్తారు దొరికారండి ఆవిడ. దొరికారండి, మొత్తం ఎవరు హెల్ప్ చేయట్లేదండి, నిజంగా చెప్తున్నాను కదా. కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. సో నేను ఇప్పటికీ ట్రై చేస్తున్నాను, బట్ నో యూజ్. అదే వెళ్తే నాకే అవుతున్నాయండి పోలీస్ స్టేషన్లో 1000 రూపాయలు 1500 వరకు. వాళ్ళ చేతిలో మనమే పెట్టాల్సి నీ సాబ్ అందరు బిజీయే, ఇది అరే బిజీ ఏదో ఒకటి తెలియాలి కదా. నేను ఏమో 10 lakhsలో నేను వేసిన 8.5 ఎంతో కొంత వచ్చేస్తే చాలరా బాబు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రతి ఒక్కడు మీకు హెల్ప్ చేస్తే నేనున్నాను కదా మేడం మీకు ఎందుకని అంటాడు. ప్రతి ఒక్కడు ఆశకి పొద్దున్న నేను మా సిస్టర్ మా ఫ్రెండ్ వెళ్ళి పోలీస్ స్టేషన్ ఇట్లా కూర్చునేవాళ్ళం. ఏ న్యూస్ ఎప్పుడు వస్తుంది ఏంటో ఒక్కరిని పట్టుకున్నారనమాట, కూర్చోబెట్టారు. ఆ పాపం అక్కడ ఎస్ఐ గారు ఎవరో ఉన్నారు, పొద్దున్నేసి అక్కడ కూర్చుంటున్నాం కదా. అక్కడ కూర్చోగానే ఆయనకు తెలిసిపోయింది నేను ఎంత ఏడుస్తున్నాను, ఎంత కుమిలిపోయినానని. మేడం ఇక మీరు తీసుకోండి, ఆడ మీద ఎంత కష్టం తీసుకోండి, లేచి కొట్టానండి వాడిని. నేను నమ్మరు, జనరల్గా ఎవరి మీదకి వెళ్ళను. నిజం కదా. ఎంతండి మన ఆర్టిస్ట్ పొద్దున్న లేచి కష్టపడి ఊరుగాని ఊరు వెళ్ళి తిరిగి ఫ్యామిలీ వదిలిపెట్టి ఎవరి కోసం ఆయన కొట్టంగానే రాగినక్క కొంతమంది ఉన్నారు అక్కడ. వద్దు చచ్చిపోతాడు, వద్దు చచ్చిపోయిన అక్కడ బతుకున్నా వేస్ట్, ఎవరికి ఉద్ధరించడానికి అనవసరంగా వేస్ట్, అడిగి 3 పూటలు పెట్టడం అక్కడ. సో అలా పోతే లైఫ్ కష్టపడి డబ్బు పోతే నిజంగా ఎవరికైనా బాధ. సరే నువ్వు 10 మందికి పెట్టు, ఆ తృప్తి ఉంటుంది. నేను కూడా జనరల్గా ఎవరైనా డబ్బులు అడిగితే జనరల్గా ఇవ్వనండి. నేను ఉపవాసం ఉండైనా పెడతాను, గుడికి వెళ్తాను కంపల్సరీ పెడుతుంటాను. 20 రూపీస్ 25 రూపీస్. ఒకరోజు నా దగ్గర 50 రూపీసే ఉన్నాయన్నమాట. నేను అక్కకు వదిలిపెట్టేసి తిందాం అనుకున్నాను. ఏదో ఫోన్ మాట్లాడుతున్నా భయ 2 ప్లేట్ ఇడ్లీ అనగానే నాకు తెలియదు 25 రూపీస్ అంట. 20 రూపీస్ ఏమో అనుకో అనగా నీ అమ్మ దగ్గర నాకేమో చాక్లెట్స్ 10:30 అయిపోయినప్పుడు నాకు చాక్లెట్స్ ఏం చేస్తాను, గుడి దగ్గర పక్కన పులిహోర పెడతాను, ఆ పులిహోర తెచ్చుకొని తిన్నాను. నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్క సిచ్యువేషన్స్ మనం క్యారీ చేయలేము డబ్బులు ఒక్కొక్కసారి. నిజం, ఎంత డబ్బున్నా సరే ఆ టైంకి మనం ఫుడ్ దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదు. నేను ఇంకొక 2 పెట్టాను, నాకు లేదు అనుకున్నా. అబ్బా ఫోన్లే వాడు మిస్యూజ్ చేయలేదు, తింటున్నారు కదా, డబ్బులు ఇస్తే ఆడేదో వేరే దానికి ఖర్చు పెడతాడు. అది తిట్టుకుంటానన్నా అమ్మ ఎవరో పెట్టినాను ఒక అమ్మాయి అనుకుంటే చాలు, అది నాకు దేవుడు ఎక్కడన్నా పెడతారు అనుకుంటా. ఇప్పుడు నేను నా పిల్లలకి మోహన్ బాబు గారు నా పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎక్కడో ఏదో పుణ్యం చేశాను, లేకపోతే అంత పెద్ద అయినా నా పిల్లలకి ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం. నేను అదే అనుకుంటే మనం చేసుకున్న పుణ్యం అంతే మన పిల్లలకి వస్తుంది అనుకుని నేను అదే భావిస్తాను అంతేగా. అదే అంటే సినిమాల్లోకి రాకముందు ఉన్న గీతా సింగ్కి సినిమాలోకి వచ్చిన తర్వాత ఉన్న గీతా సింగ్కి తేడా ఏమిటి? తేడా అప్పుడు స్లిమ్గా ఉంటే ఇప్పుడు కొంచెం మంచిగా దిట్టంగా బలంగా ఉంది ఇప్పుడు గీతా సింగ్. దగ్గరకు రావాలని భయపడతారు అనుకోండి అన్ని రకాలుగా. కరెక్టే, అన్ని రకాలుగా అండి. ట్రూ. అంటే ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఎక్కడానంటే తల్లి తండ్రి దగ్గర కూడా వాళ్ళు లేనటువంటి ఆప్యాయత ప్రేమ మీ దగ్గర ఉండి మీరే అన్నీ అనుకుని మీ దగ్గర ఉండడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పిల్లలు చాలా ఇష్టం నేనంటే, చాలా అంటే చాలా ఇష్టం. నాకేమన్నా అయిందంటే మాత్రం వాళ్ళు భరించలేరు అసలు. ఆ ఫోన్ చేస్తుంటారు. చిన్నోడు కూడా ఇప్పుడు 10th అనమాట, పాప కూడా అసలు బాగా అనమాట. అమ్మ తిన్నావా లేదా షూటింగ్ కూడా ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కొంచెం స్టడీ ఉన్నాయి కాబట్టి ఇంకా నేనే పొద్దున్న లేచి మొత్తం కానిచ్చేస్తుంటాను. నా గురించి ఆలోచించకండి, ఫస్ట్ మీరు మీ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఫస్ట్, తర్వాత బాగానే ఉంటుంది. దిట్టంగా లేదా ఎంత భయపడుతున్నావు, కానీ రాత్రి మాత్రం అందరూ కలిసే తినేస్తాం అనమాట. లేదు బాబు ఒక్కడు, సెకండ్ వాడు ఇక్కడే ఉంటున్నాడు. నెక్స్ట్ పాప కూడా ఇక్కడే వచ్చేస్తుంది. పెద్దోడు కూడా యాక్చువల్లీ చూస్తున్నాము, వాడు ఉండలేకపోతున్నాడు అక్కడ వదిలిపెట్టేసి. సో సార్తో మాట్లాడి ఏదో కన్విన్స్ చేసి తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నాను. బట్ నాకు తెలిసి మళ్ళీ రానివ్వరు, అక్కడే ఉంచుతారు వాడు స్టడీ అయ్యే వరకు. చూస్తున్నాను వాడు మిస్ అవుతున్నాడు, బాగా మిస్ అవుతున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా అటాచ్మెంట్ అయిపోయి సో ఉండలేకపోతున్నాడు వాడు. ఇంకా వాడు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాడు వాడు కొంచెం. సో ఇది చూసుకోవడం ఇది బెటర్ కదా, నేను తీసుకొచ్చి ఉంచుకోవడం అని ఆలోచిస్తున్నాను. చూడాలండి ఇంకా అసలు అది. అలాగే ఈవీవి గారితో కలిసి మీరు పనిచేశారు. అవును సార్. అంటే ఆయనలో మీకు బాగా నచ్చిన కూడా ఏమిటి, నచ్చనిది ఏమిటి? నచ్చినవి ఏం లేవండి, నచ్చినవి ఉన్నాయి. అంతే. ఇవాళ ఒక గీతా సింగ్ ఇలా మీ ముందు కూర్చొని మాట్లాడుతుందంటే ఇద్దరే మనుషులు, తేజ గారు ఈవీవి గారు అండి. వాళ్ళు లేకపోతే నథింగ్, గీతా సింగ్ నథింగ్ అనమాట, అంతే ఇంకా. ఎందుకంటే చాలామంది చెప్పారు కితకితలప్పుడు
యజ్ఞం కూడా చేయాల్సిందండి. గోపిచంద్ ఇంకో జహన్నవి క్యారెక్టర్ ఒకటి చేసింది, మూగమ్మ క్యారెక్టర్. నాకు ఆల్మోస్ట్ మొత్తం డ్రెస్సెస్ అన్నీ చెక్ కూడా ఇస్తా అన్నారు ప్రొడ్యూసర్ గారు. వద్దండి, నాకు డేట్ షూటింగ్ అయ్యాక స్టార్ట్ అయ్యాక ఇవ్వండి అని. నాకు అక్కడ క్లైమాక్స్ చెప్తుంది, తేజ గారు పంపించలేదు నాకు. అసలు ఈవి గారు ఏంటంటే నాకు కరెక్ట్గా చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు ఆయనకి. ఏదైనా సీన్ అర్థమైందంటే అర్థమైంది, అర్థం కాలేదు అర్థం కాలేదు, అది చెప్పాలి. సో ఆయన దాంట్లో నచ్చినది, చాలా నచ్చిందండి నాకైతే. చాలామంది అన్నారు హీరోయిన్గా వద్దు, గీతా సింగ్ వద్దు, రాశినో ఎవరెవరినో పెట్టుకోండి అది ఇది అన్నారు. ఆయన మేము బ్యాంకాక్లో ఎవడుగోలో వాడు చేసేటప్పుడు నన్ను ఇట్లా చూసేవారు అనమాట. అక్కడ అందరు పెద్ద సీనియర్ మోస్ట్ నేను హీరోయినే చిన్న పిల్లల్లాగా. అసలు ఎవడుగోలు వాడేదో పెద్ద స్టార్ కాస్టింగ్ కదా, మొత్తం స్టార్ కాస్టింగ్ అసలు మామూలుగా. నేను ఫస్ట్ టైం నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంటే ఒక హీరో, ఒక కమెడియన్, ఒక ఇద్దరు ముగ్గురు చూడడం వేరే విషయం, అందరు అక్కడే ఉండేసరికి గోల గోల ఉండేది. అసలు నేను ఇంతే నా మొత్తం తలక ఇలా ఇలా ప్యాన్ చేసేది, వీళ్ళేనా వీళ్ళే 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 అని చెప్పి అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అప్పుడు డైరెక్టర్ గారు చూసేవారు, సార్ ఏమైంది సార్ అంటే, చెప్తా నీకు వస్తా న్యూస్ వస్తుంది, చెప్తాను. చలపతి బాబాయ్ అంకుల్ ఏంటి ఏం చెప్తా అన్నారు ఏంటి, ఏదో ఉన్నట్టుంది చెప్తాడేమో, ఫోన్ చేసి చెప్తాడేమో, చూద్దాం 6 months తర్వాత ఆయనే చెప్పారు, చలపతి బాబాయ్ ఫోన్ చేశారు, నీకు అర్జెంటుగా ఆఫీస్ రమ్మంటున్నారు. ఎందుకు అంటే, నువ్వురా అర్జెంటుగా అని ఈ న్యూస్ చెప్పారనమాట. నేను షాక్. ఏమన్నారు సార్, నాకు అర్థం కాలేదు అంటే, విన్నది కరెక్టే అని చెప్పంగానే అవునా అస్సలు మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి ఎవడు నమ్మడు, ఈ థ్రిల్లింగ్ న్యూస్ ఎవడు షేర్ చేయడు మా ఇంట్లో అస్సలు. నీ మొహానికి ఆయన ఎందుకు పెట్టు, అది ఈవీవి గారు హీరోయిను. నేను అప్పటికే షాక్, అమ్మ నమ్మంటారా బాబు. మళ్ళీ అనిపించింది అందరితో నేను కూడా నమ్మకపోతే బెటరు, షూటింగ్ స్టార్ట్ అయ్యాక నమ్మితే బెస్ట్ కదా అనుకున్నాను. పొద్దున్న షూటింగ్ స్టార్ట్ అయింది, పొద్దున్న లేచిన 4 o'clock పిచ్చి ఆకలి వేస్తుంది, వెళ్ళాను, పూజ అయిపోయింది, తినేసాను. ఫస్ట్ షాట్ ఇంత పెద్ద దాంట్లో ఫ్లాస్క్లో మిల్క్ హార్లిక్స్ తాగాలి. అప్పటికి ఇక్కడ రాగి తినేసా నేను, గట్టి తినేసాను. నిజంగా ఇవి గారు పిలిపించి టేస్ట్ చూసాను. అంటే ప్రొడక్షన్లో లేదంటే కొంచెం ఏదో కల్తీ చేస్తారేమో అని డౌట్తో టేండర్ అని చెప్పి స్పూన్తో అని తాగి బాగుంది కొంచెం హార్లిక్స్ కలపండి అని చెప్పేసి, నా పరిస్థితి ఏంటి అసలు, ఇంత ఫ్లాస్క్ నిజంగా సింగిల్ టేక్. అది మళ్ళీ ఏవిఎస్ గారు చెప్పే డైలాగులు నేను మొత్తం ఇంత అనేది తాగేయాలి. మా పరిస్థితి చూడాలి, మామూలుగా లేదు, దారుణం. కానీ సూపర్గా వచ్చింది ఆ సీన్. రాగా నేను గుద్దంగానే అక్కడ చక్కని పడిపోయి కింద ఏవిఎస్ గారు చాలా బాగా పండింది అనమాట సీన్ అది. సో చాలా మంచి విషయాలు నేర్చుకోవాలంటే మంచి వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలండి నిజంగా. ఎందుకంటే ఆయనకున్న ధైర్యం కానివ్వండి, ఆ గట్స్ అనేది ఎవరికి లేదు. అందరు జస్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది, సినిమా ఫ్లాప్. నాకు తెలిసి ఒక 60 లక్షలు కూడా కాలేదనుకుంటా సినిమా. అమ్మినందుకు 5 to 6 crores వచ్చాయి అప్పట్లోనే. అప్పుడు గీతా సింగ్ నువ్వు లక్కీ అమ్మా అంటే, కున్న ఫేమ్ వస్తేనే లక్కీ, ఫేమ్ లేకపోతే ఏమీ లేదు మనకి ఇక్కడ. అదొక్కటే అనుకుంటాను. అసలు కమెడియన్గా వచ్చాను అంటే ఆయన చేతుల మీదనే వచ్చాను. సో చాలా హ్యాపీ అనమాట. అసలు అలా జరుగుతుంది అనమాట. అంటే ఆ షూటింగ్ జరిగిన రోజుల్లో ఆయనతో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందండి? ఆయనతో లేదు, నరేష్ గారితో ఉంది నాకు. మంచి సీను, ఆయన వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని లేపాలి. మిగతా అందరు డైరెక్టర్తో సహా నవ్వుతున్నారు, నేను నవ్వట్లేదు, నవ్వకూడదు, నేను ఆపుకుంటున్నా. ఆయన పట్టుకొని అంటున్నారు కానీ ఆయన చేస్తుంటే నవ్వు వస్తుంటుంది. అసలు అందరు నవ్వుతూ నాకేం నవ్వు ఆపుకోలేక నాకైతే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, లేదంటే ఆపుకోలేక నవ్వు ఆపుకోలేక కళ్ళకి నుంచి నీళ్ళు వస్తున్నాయండి నాకు అని చెప్పా. ఆయన ఇట్లా పట్టుకొని ఇలా తూడ్చాడు, నన్ను తూడ్చేసి ఎత్తడానికి ప్రయత్నించారు. సో అది మాత్రమే మర్చిపోలేను అసలు, సీన్ అస్సలు మర్చిపోలేను అసలు నేను. బ్యూటిఫుల్ సీన్. ఇంకొకటి ఫైట్ సీన్ ఒకటి, ఆయన గుడి దగ్గర ఫైట్ చేస్తా. ఆయనకు అసలు చెట్టు ఎక్కడం కూడా రాదు అసలు. ఇలా చూడగా టక్ 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 ఎక్కేసారు అందరూ. డైరెక్టర్ గారు షాకు, ఏంట్రా కోతిలాగా అట్లా ఎక్కేసావు ఒకటేసారి అంటే, ఏమో గీతా సింగ్ లుక్ ఇచ్చింది కదా ఎక్కేసాను అన్నారు ఆయన. అక్కడ ఉన్న ఒకసారి మామూలుగా మనోళ్ళంటే టేక్ ముందు ఒకసారి ట్రయల్ చేస్తారు, ఎక్కడ పట్టుకోవాలా ఏ కొమ్మ. ఓరేమో ఏం కాదు, ఇలా చూడంగానే సింగిల్ టేక్ ఆయన కూడా. అసలు మర్చిపోలేని సీన్స్ అనమాట. ఇంకా ఇంకొకటి స్విమ్మింగ్ పూల్. దానికన్నా ముందు రోజు స్విమ్మింగ్ పూల్ సీన్ చేశాను నేను. మంచి హైట్, అమితాబ్ బచ్చన్ హైట్ నాది. ఆడ 8-10 feet వాటర్, అక్కడ బాంబులు పెట్టారు దాంట్లో. స్విమ్మింగ్ వచ్చు కదా, ఆ ముందు రోజు వెళ్ళా రిహార్సల్. నాకు రాదు, ఊరికే ఆయనకి అంటే ఎవరు డూప్ పెడతారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసా. వచ్చా అంటే ఆయన వచ్చలే అనుకున్నాను.
చూస్తే అందరు ఉన్నారు, దూకాలన్నా దూకాలనా ఇప్పుడు నాకు అన్న ఫైటర్స్ అన్న చూడండి అన్న అసలే మంచి హైట్ ఉన్నదని ఒకదాన్ని వచ్చి చూడు మునిగిపోతే ఏంటి నీకేం కాదమ్మా దూకపోతే నా బాంబు పుస్ అన్నది. ఓరి బాంబులు కూడా పెట్టారా దీంట్లో మీరు? నా బతికేంటి దేవుడా. ఇప్పుడు ఆయన ముందు రెడీ రెడీ రెడీ. నాకు ఫీవర్ షివరింగ్ ఏంటి పరిస్థితి, పడితే ఎవరు చెప్పుకోవాలి నా బాధ, ఎప్పుడు వచ్చి కాపాడుతాడో తెలియదు లోపల. చూసా దూకంగానే పాపం మళ్ళీ వచ్చి లేపారు. అది దూకి నాకు జ్వరం వచ్చేసింది. నరేష్ గారు దూకి నరేష్ గారు జ్వరం వచ్చేసింది. ఇక నెక్స్ట్ డే ఆ సీను ఫైట్ సీను ఇద్దరికి హై ఫీవరు. పాపం చేసాం మ్యాక్సిమం, ఎక్కడ ఏ ఫీలింగ్ తెలియకుండా చేసేసాం మొత్తం షూట్. అయితే అంత కామెడీ సీన్స్లో కూడా మీరు ఇన్నోసెంట్ ఫేస్ వేసుకుని హస్బెండ్ చెప్పేది పాపం ప్రతిదీ ఆయన్నే దైవం అని అనుకుని. అవునండి. కొన్ని సీన్స్లో ఆయన వేరే అమ్మాయి వెంట పడుతూ మరుషాలిని సినిమా చూసిన ప్రతి వాళ్ళు అయ్యో పాపం నిజంగా చూసిన వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇంత మంచి అమ్మాయి. రీసెంట్గా దాని తర్వాత ఒక 6 months సెకండ్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి, తీసిద్దాం. ఆ లోపు డైరెక్టర్ గారు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోయింది. కానీ నాకు తీసుంటే ఇంకా ఎక్కడో అసలు ఇంకా బాగుండేది ఇంకా అసలు. అంటే చూసిన ప్రతి వాళ్ళు కూడా గీతా సింగ్ క్యారెక్టర్ చూసి మిమ్మల్ని చూసినప్పుడు అయ్యో పాపం ఇలా ఉంటే మాత్రం అథవా అలా వేరే వాళ్ళతో తిరుగుతాడు, ఇంత మంచి అమ్మాయిని పెట్టుకొని అని తిట్టిన వాడే అందరూ చాలా మంది. ఒకసారి థియేటర్కి వెళ్తే ఏమండి గీతా సింగ్ ఆగండి చూసాను నేను ఎంత లావున్నా, మా ఆయన చూసి ఎంత స్మార్ట్గా నేను నరేష్ లాగా. నేను మందే చెప్తుంటానండి, మీ ఏవి గారు కలిసి చెప్పండి, థ్యాంక్స్ అని చెప్పండి, ఇట్లాంటి సినిమాలు మంచి తీయమని చెప్పండి అని చాలా అప్రిషియేట్ చేశారు అందరూ చూసిన. అందులో స్విమ్మింగ్ పూల్ కదా అమ్మ, స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు ఈ వేరు తప్ప ఇంకా గుర్తుకురాదు వీళ్ళకి స్విమ్మింగ్ పూల్ తప్ప అని చెప్పేవాళ్ళు. చాలామంది చిన్నపిల్లలు కనెక్ట్ అయ్యేవాళ్ళు స్విమ్మింగ్ పూల్. ఆ పెళ్ళిలో కూర్చోగా నేను గార్లు ఎగడము చాలా నిజంగా నాకు చేసేటప్పుడు నాకు ఏం అర్థం కాలేదండి. ఏంటో సీన్స్ అనుకునేదాన్ని కానీ ఇంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంకా అసలు. కానీ అందులో ఇంటర్నల్గా ఒక మంచి మెసేజ్ ఉంటుందండి. అవునండి. పైన ఫిజిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, లోపల మనిషికి ఉన్న మనిషికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఒకటి నిజంగా మనుషులకి అటాచ్ అయింది. అవునండి కదా. ఆ తర్వాత మీకు మళ్ళీ అంత మంచి పేరు తీసుకొచ్చిన మూవీ ఏదండి? నేను నరేష్ గారితో కంటిన్యూ చేశానండి. డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఇప్పుడున్న ట్రైన్లో నాకు సూపర్ అనమాట. నాగేశ్వర రెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేస్తారు. సీమ శాస్త్రి చేశాను, సీమ టపాకాయ చేశాను, ఈడో రకం ఆడో రకం చేశాను. సో దాంట్లో సీమ శాస్త్రి సీమ టపాకాయలో డోర్ తన్నానంటే డోర్ ఎగిరిపోవాల్సిందే. బాగుంది. కేక కానీ నరేష్ గారు పాపం ఆయన కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు ఆయన సినిమాలలో కంపల్సరీగా. సో నాకు నాగేశ్వర రెడ్డి గారు కూడా చాలా మంచి క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు అనమాట. హ్యాపీ అనమాట. ఇంకా మామూలుగా శారీస్ కడతారా బయట? అస్సలు అలవాట్లేదండి నాకు శారీస్, అస్సలు అలవాట్లేదు. ఎవరైనా సినిమాలో మీకు శారీ అన్నాను నాకు షుగర్ అందుకు తొలిగిపోతాయి నాకైతే. టెన్షన్ అసలు అడిగితేనే టెన్షన్ వస్తుంది నాకు. అమ్మో శారీ సరే హెయిర్ డ్రెస్సర్ ఖాళీగా ఉందా లేదా ఫస్ట్, అమ్మ ఇవి ఖాళీ ఉందా ఓకే అండి పర్లేదండి. నాకు శారీ నాకు ఎందుకు ఫ్రీగా ఉండలేను శారీలో. నేను చుడిదారు మీద వీతే అనుకో ఓకే. అస్సలు మేము ముందే అంటే పంజాబీ పెట్టచ్చు కదండి, ఎందుకు ఇవన్నీ అనవసరంగా అది ఇది అని చెప్పాను. కానీ మీకు శారీ భలే క్యూట్గా ఉంటుంది. కానీ తర్వాత ఉంటుంది నాకు అబ్బా ఏంటంటే రోబో కూర్చున్నట్టు కూర్చోవలసి వస్తుంది. ఇట్లా నాకు అమ్మాయి లక్షణాలు చాలా తక్కువ అండి, చెప్తున్నాను కదా చాలా తక్కువ. చిత్తు అనుకుంటాను అది నేనే. మామూలంటారు పద్ధతిగా ఉండాలండి. అబ్బా పద్ధతి, మనకి పద్ధతి ఎందుకు, మనం పెరిగిందే మొగరాయిడ్లాగా మళ్ళీ ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పి అనిపిస్తుంటుంది. అంటే కమింగ్ అండ్ ఫ్యూచర్ ప్లాన్ ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీ 3 పిల్లల బాధ్యత మీ నెత్తిన పెట్టుకున్నారు ఒక విధంగా చెప్పాలి అంటే, ఎలా అనుకుంటున్నారు అసలు ఏం చేద్దామని? ఏముందండి ఉన్న దాంట్లో చేస్తున్నాను పర్లేదు. ఇప్పుడు కొంచెం సేవింగ్స్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళ మీద వదిలేసాను, ఇంకా స్టడీ ఇచ్చాను, ఇంకా మీ ఇష్టం నాన్న ఫారెన్ టైప్లో వదిలేస్తాను. ఇంకా చదివిస్తాను, ఇంకా వాళ్ళ జాబులు వాళ్ళ ఇష్టం. ఇంకా పిల్లలకి ఇచ్చేది వాళ్ళకి మనం అందించే చదివేనండి. మనం ఎంత ఆస్తి ఇచ్చినా అది నిలబెట్టుకుంటారా లేదా అని కూడా మన నమ్మకం కూడా నాకు లేదు. అంటే రేపు ఆ ఫ్రెండ్ సర్కిల్ ఎట్లుంటాడో తెలీదు, మన ఫ్యూచర్ ఇవాళ ఉంటే రేపు చచ్చిపోతానో నాకే తెలీదు. కొంచెం అయితే సేవింగ్స్ పెట్టాను, చెప్తూ ఉంటాను నువ్వు తినకపోయినా పక్కనోడికన్నా పెట్టినానా, కానీ మోసం చేయక ఎవరికి, అది ఎక్కడో కొడుతుంది, ఎవరికో కొడుతుంది. అది సేవింగ్స్ చేశాను. చదువుకో హ్యాపీగా, నీ లైఫ్ నువ్వు సెటిల్ చేసుకో, ఉన్న వాళ్ళని చూసుకో
అని ఇప్పటి నుంచే చెప్తుంటాను పాపకు కానీ బాబుకి కానీ అదే చెప్తుంటాను వాళ్ళకి కూడా. నా పాప అయితే ఇప్పటికే అది ఫీలింగ్ చేస్తుంటుంది ఇప్పటికీ. అది అమ్మ నువ్వు కొనుక్కోకమ్మా బయట, నేను చేస్తా, దాన్ని నేర్పించాను, అది ఫీలింగ్ చేస్తుంది. అమ్మ ఈ డ్రెస్ మీద ఇది వేసుకో అమ్మా, దానికి ఇప్పటి నుంచి దాని ఫీలింగ్ అనేది ఇదైపోయింది. అదే ఫ్రెండ్ చేసి మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చానమ్మా 20 రూపీస్ అంట, చూడు 20 రూపీస్ సంపాదించా అంటుంది. అది నువ్వు ఫ్రీగా అయినా ఇప్పుడే సంపాదించకండి, వద్దమ్మా కష్టపడుతున్నా కదా, కష్టపడి నువ్వు నేర్పించినావు కదా, ₹1 దాచిపెట్టద్దా అంటుంది. సరే పోలే ఇప్పటి నుంచి ఉంది వాళ్ళకి అని చెప్పేసి వదిలేస్తాను. ఇంకా నేను ఇంకా అంటే మీకు మూవీస్లోకి రాకముందు సక్సెస్ ఉన్నా లేకపోయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు ఒక మనిషికి ఎలా ఉంటే విలువిస్తారనేది అంతా చూశారు. ఒక విమెన్కి రెస్పెక్ట్ రావాలి అన్నా, రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నా ఎలా వస్తుందంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఫేమ్ డబ్బు అయితేనే విలువ అండి, లేకపోతే లేదు. ఇప్పుడు మన ఇంట్లో సర్వెంట్ ఉంది, సర్వెంట్ ఉంటే ఆమె లెవెల్ అంతే. ఇప్పుడు వేరే కలెక్టర్ వచ్చారనుకోండి, ఆమె పొజిషన్ చూసి, ఆమె డబ్బు చూసి ఆమెకు రెండు కూర్చోండి అంటారు. కానీ సర్వెంట్ రామ్మ అని కూర్చొని మాత్రం చెప్పాం కదా. ఆమె రాగా నువ్వు పని చేయపో అని చెప్తాం, ఆమె రాగా పని చేయపో అని చెప్తాం. కానీ ఈమె వచ్చి కూర్చో అని చెప్పాం మనం, వచ్చి కూర్చోండి మేడం ఏం కావాలండి, కాఫీ టీ ఇది అడుగుతాం. మన డబ్బు ఫేమ్ ఉంటేనే ఉమెన్కి రెస్పెక్ట్ అండి, లేకపోతే లేదు. ఎందుకంటే ప్రతిసారి మనం చేయి జాపుకోలేము. మనకు ఒక లెవెల్, మన ఒక డబ్బు, మనకు ఇది ఉంటేనే విలువిస్తారు ఎవరైనా సరే. నాకు కూడా డబ్బు ఉంటే విలువ ఉంటారు, లేకపోతే లేదు ఎవరికైనా సరే. నేను అదే అనుకుంటాను, నేను అంతే, అదే నా ఉద్దేశం అదండి. అంటే అమ్మ ఏమంటూ ఉంటారు మీ అమ్మగారు, ఇప్పుడు 3 పిల్లల్ని ఇలా పెట్టుకోవడం, నీ కెరీరు, నీ గురించి నువ్వు ఆలోచించుకో. తను అప్పుడప్పుడు బాధపడుతుంటారు, పెళ్లి చేసుకుంటే బాగుండేది అనేవారు. కానీ తను కూడా అర్థమైపోయింది ఇంకా పిల్లలు తను నా లోకం అని చెప్పేసి. సో తను కూడా ఇంకా వదిలేశారు, పర్లేదులే. మళ్ళీ వీళ్ళు మళ్ళీ రోడ్లను పడితే ఎవరు చూస్తుంటే ఎవ్వడు లేడు. అందుకనే ఇంకా వదిలే, నువ్వు హ్యాపీగా ఉండు, పిల్లల్ని హ్యాపీగా పెట్టు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వు అని చెప్పేవారు. అంతే. దేవుడు బాగా నమ్ముతారు అనుకుంటా? ముందు నమ్మేదాన్ని కాదు అసలు. అవునా? అసలు ముందైతే బీభత్సంగా అసలు ప్రతిరోజు ప్రతి పూట నాన్ వెజ్ లేనిది ఉండకపోయేదాన్ని కాదు అసలు. అందరు నా స్టాఫ్ కానీ అందరు తెప్పించేవాళ్ళు, తిను ఏం పెద్ద దేవుడైతే అంటే అప్పుడు పొగరు. డైలీ 3 షూటింగ్ చేస్తాను, నాకేం తక్కువ, దేవుడు నాకేం పెట్టాడు, నా కష్టంతో నేను వచ్చిన బాగా బలుపు ఉండేది, నిజంగా బాగా. తర్వాత ఈ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ అన్నీ చూసి నా మేకప్ మ్యాన్ చాలా ఇది పక్క నమ్మేవాడు అనమాట. అవునా? వాడు మొత్తం లేదు గీత గారు మీరు ఇలా మారండి ప్లీజ్, దేవుడు నమ్మాలండి, అట్లా మొత్తం మార్చిపడేస్తాను నన్ను. వారానికి మొత్తం తిన్నాను, వారానికి 3 రోజులు కట్ అనమాట. ఇంకా నాకైతే 3 రోజులు వెజిటేరియన్ అనమాట. ఇప్పుడు మీరు గుడికి కూడా వెళ్తున్నారు? గుడికి కూడా వెళ్తున్నాను, డైలీ కంపల్సరీ గుడికి వెళ్తున్నాను. అవునా? ఎక్కడ ఎంత ఆడ పోతే పోని కానీ ఒక్క నిమిషం దేవుడి దగ్గర చెప్పులు దండం పెట్టుకుని ఇట్లా ఉడుకొచ్చేస్తాను. ఏంటి అంతగా అంటే వేరియేషన్ ఎలా వచ్చింది అసలు మీకు? కారణం ఏంటి? అంటే కష్టాలు ఉన్నప్పుడు దేవుడికి నా బాధ చెప్తాను, నా తదస్తము ఇప్పుడు వచ్చావు కదా, నీ సాల్వ్ చేస్తాను నీ ప్రాబ్లం అన్నట్టున్నాడు. సో నేను అదే అనుకుంటాను, ఎంత నమ్మాలి మన దేవుడికి. నాకు ముస్లిం కనిపించినా మొక్కుతాను, చర్చ్ కనిపించినా దండం పెట్టుకుంటాను. వాళ్ళేంటి వీళ్ళేంటి అని కదా. ఎక్కడ ముందు అసలు గుడి దగ్గర భోజనం పెడతారు, నేను జస్ట్ ప్రసాదం తీసుకున్నా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు భోజనం పెడితే అమ్మ తినండి అంటే కంపల్సరీ తిని వస్తున్నాను నేను. ఎందుకంటే తిను అన్న వాళ్ళ దగ్గర నో అని చెప్పకూడదంట, ఎంతో కొంచెం తినేసి రావాలి అన్నారు. అవునా సరే ఓకే అంటే అంత నమ్మకం పెట్టుకున్నా, దేవుడు లేకపోతే మనం ఏం లేము. నాకు కష్టాలు ఆదుకున్న వాళ్ళే నేను నమ్ముతాను తప్ప మంచుకున్న వాళ్ళు చూసుకునే వాళ్ళని మాత్రం నమ్మను. సో కంపల్సరీ దేవుడు తిరుపతి వెళ్తుంటే నాకు దేవుడు ఎక్కడ కనిపించినా నాకు అంత మంచి దర్శనాలు కూడా అయిపోతుంటాయి. సో అనుకుంటా అమ్మ మనం లక్కీ, పర్లేదు మనం హ్యాపీ అని చెప్పేసి నేను నమ్ముతా ఉంటాను నేను అసలు. అదండి. అంటే ఒక నమ్మకం అనేది రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు భగవంతుడు ఇన్ని రోజులు లేడు, భక్తే లేదు మీకు. సడన్గా ఇప్పుడు భక్తి వచ్చింది, నమ్ముతున్నారు, గుడికి వెళ్తున్నారు, ప్రసాదం తింటున్నారు, భోజనం చేస్తున్నారు, ఉన్నాడు అనిపించడానికి మీకు నిదర్శనం ఏం కనిపించింది? నాకు షూటింగ్స్ లేనప్పుడు, డబ్బులు టైట్గా ఉన్నప్పుడు బాగా బాధపడ్డేదాన్ని. అసలు ఏంట్రా ఇంత బతికి ఒకటేసారి ఒక లెవెల్లో బతికేసి కిందకి వచ్చేసరికి మనం తట్టుకోలేమండి. ఆ లగ్జరీస్ లైఫ్ లేకపోతే మనం తట్టుకోలేము అసలు. సో ఆ 6-7 months నాకు కనిపించాడు దేవుడు నిజంగా. చాలా బాధపడ్డా, ఏంటి దేవుడు నన్ను హెల్ప్ చేయి, అది
పూజలు గుడికి వాళ్ళు చెప్పారనమాట, కొంతమంది గుడికి వెళ్ళండి, ఇట్లా పూజలు చేయండి, మీకు శని పోతుంది, అది ఇది అంటే అసలు అందరు లిటిల్ షాక్. ఎక్కువ బొట్టు పెట్టుకొని నేను మొత్తం అసలు అలాంటిది కంపల్సరీ షూటింగ్లో కానీ అసలు నాకు బొట్టు లేనిది బయటికి రాను. నేను మా ఇంటి బయట ముగ్గు లేని బయటికి రాను. నేను 3 o'clock 4 or 5 o'clock ఫ్లైట్ ఉంటే కూడా 2:33కి లేచి మమ్మీ వాళ్ళు మొత్తం క్లీన్ చేసి ముగ్గేసి నేను పూజ చేసి దీపం ముట్టించింది బయటికి రాను అసలు. అది పోతే పోనీ ఏదైనా సరే, నేను నైట్ 2 o'clock వచ్చినా మళ్ళీ అరగంట పడుకోనన్నా సరే పూజ చేసి మళ్ళీ పోతాను నేను. సో ఆ టైంలో నాకు తెలుసు దేవుడు ఏంటి అనేది. సో ఆయన నాకు అన్నీ ఇచ్చినప్పుడు నేను ఆయన చేసేది ఏమీ లేదు, దీపం ముట్టించి ప్రసాదం తీసుకోవడం తప్ప. సో నా పిల్లలు ఇవాళ కొంచెం హ్యాపీగా ఉన్నారు అంటే దేవుడి వల్లే అనుకుంటాను నేనైతే అసలు. కానీ కొంచెం బాధ ఏంటంటే ఈ మధ్య ఫిమేల్ కమెడియన్స్ రావడం చాలా తక్కువైపోయారు, చాలా తక్కువైపోయారు. కొన్ని అవకాశాలు నాకు వస్తున్నాయండి, మంచి మంచి పిక్చర్స్. ఇంకా ఇంకా బిజీ అవ్వాల్సింది. వాళ్ళు కాల్ చేస్తున్నారు, కట్ చేసి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది ఎందుకంటారు? అది నాకు అసలు అర్థం కావట్లేదు. మన సైడ్ నుంచి మేల్స్కి సపోర్ట్ ఉంది, ఫిమేల్స్కి సపోర్టే లేదు అసలు. మీరు ఏ సినిమా చూడండి, ఫిమేల్స్ ఏదో ఉన్నారా ఉన్నట్టు, ఏదో డైలాగ్ ఉందా అన్నట్టు. ఈ మధ్య ఉన్నారు పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ క్రియేట్ చేయట్లేదు. ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? మనకి రోజుకి ఒక 30-40 వేలు ఇవ్వడానికి చచ్చిపోతుంటారు. ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? వాళ్ళ స్టాఫ్కి ఇస్తారు, వాళ్ళకి ఫ్లైట్ ఇస్తారు, లగ్జరీ హోటల్స్ ఇస్తారు. సో అదేదో ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదండి అంటాను. చాలామంది అయ్యో ఈ సినిమాలు మీరు ఉండుంటే పేరు ఎందుకులేండి, ఓ సినిమా చూస్తే అరే మీ సినిమాలు ఉంటే బాగుండేది, వాళ్ళు ఉన్నారేంటి అనేవాళ్ళు చాలామంది ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు. సో నేను ఒకటే అనుకున్నా, అలా ఆ థాట్ వాళ్ళకి ఉన్నారు చాలు నా మీద, నేను ఇంకా పోలేదు ఇంకా ఉన్నాను అని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. సో అదే అంటాను, ఎవరు చాలా మొత్తం రైటర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి. అదే ఈ మధ్య ఒకటి ఇది కూడా వచ్చింది, నంది అవార్డ్స్లో అసలు మహిళా నటికి సంబంధించి కూడా ఏం లేదని చెప్పాను. ఎందుకు అంత డిగ్రేడ్ ఎందుకు చేస్తున్నారు ఉమెన్ అర్థం కావట్లేదు. మేల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఫిమేల్స్కి కూడా ఇవ్వండి అంతగా. ఒక మేల్కి మీరు ఎంతో డబ్బులు ఇస్తున్నారు. ముందు ఈవీ గారి సినిమాలు, కొంత సినిమాలు ఎంత కమిడియన్స్కి అందరికి ఫుడ్ ఉండేదండి, అందరు బిజీగా ఉండేవాళ్ళు. ఈ సినిమా కాకపోతే ఆ సినిమా అన్న పిలిచేవాళ్ళు. ఇప్పుడు మొత్తం మేల్ డామినేషన్ ఎక్కువైపోయి ఫిమేల్స్ ఎక్కడ కనపడట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు. ఫిమేల్స్ లేవనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు రాయట్లేదా ఫిమేల్స్ లేదని చెప్పేసి, లేకపోతే వాళ్ళకి ప్రెషర్ ఉంటుందా? ఇప్పుడు మేల్ ఎంత ఉందో ఫిమేల్ కూడా అంత ఉండాలి కదండి. మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, నాకన్నా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకన్నా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. డమ్మీగా నించోబెట్టేస్తున్నా. నేను కొన్ని సినిమాలు వదులుకున్నానండి. ఎందుకు? నాకు డైలాగ్ లేనిది, నా పర్ఫార్మెన్స్ లేదు, నాకెందుకు? పర్లేదు మేడం, మీరు ఆయన పక్కన ఉంటే చాలు, ఆయన చూసుకుంటారు, ఆయనదే మొత్తము. ఆయనతో ఉన్నప్పుడు నేను ఎందుకు, మీకు మిగులుతాయి కదా డబ్బులు, మేము ఎందుకు ఇంకా అండి? సార్ అంటే డైరెక్ట్గా చెప్పాం, సార్ లేవండి, డేట్స్ లేవండి, పర్లేదండి, ఇంకొక సినిమాకి పిలవండి అని చెప్పాడు. డైరెక్ట్ చెప్పామనుకోండి పెద్ద కాంట్రవర్సీ చేసేస్తున్నారు. పలానా ఆర్టిస్ట్ పక్కన చేయరంట, వాళ్ళకి డైలాగులు ఉన్నాయంటే వీళ్ళకి లేవంట, డమ్మీగా నించున్నారంట అని. వద్దులే బాబు, వాళ్ళతో చేయించుకోండి, మాకేం అవసరం లేదు. అందుకే వదిలేసాను. ఇంకా కొన్ని సినిమాలు ఇంకా ఈ పాటికి చాలా బిజీగా ఉంటుండే వదిలేసాను మ్యాక్సిమం. డమ్మీగా నించోవడం ఎందుకండి? అది చేసుకు కష్టపడితే పొద్దున్న కష్టపడితే ముద్ద కోసమే. అదే ఊరికి ఎవడో ఇస్తున్నాడంటే ఒక్క రోజు తింటాం, 2 రోజులు తింటాం, అదే అలవాటు అయిపోతే అందుకే వద్దులేండి, ఎవరికి ఇంపార్టెన్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పేసి. అది చాలా బాధాకరం. చాలామంది జనాలు అడుగుతున్నారు, ఏంటండి ఫిమేల్స్ తగ్గిపోతున్నారు, ఇంతమంది ఉన్నారు, ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పేసి. అది ఎప్పుడు ఇదో అది మీరు బాలీవుడ్ సైడ్ మన హిందీ చూడండి, తమిళ్ చూడండి, ఫ్రేమ్ నిండా ఉంటారు, అందరిని ఎంకరేజ్ చేస్తారు. మన తెలుగులో చాలామంది కమెడియన్స్ ఉన్నారు, అక్కడైతే అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓల్డ్ పీపుల్స్ కూడా తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. మన సీనియర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారండి, వాళ్ళని పిలిచి ఒక క్యారెక్టర్ ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇవాళ వండిన పప్పు ఇవాళే తినేయాలి, రేపు పడి తినకూడదు, అలానే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు, వాళ్ళకు చిన్న అవకాశం ఇస్తే వాళ్ళు చూసుకుంటారు కదా ఫ్రేమ్ మీద. ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు ఉన్న జనరేషన్స్కి వాళ్ళే ఎక్కడ చూడు వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప ఓల్డ్ వాళ్ళు కనిపిస్తలే, న్యూ వాళ్ళు కనిపిస్తలే, ఉన్న వాళ్ళే ఉన్న దాంట్లో ఉన్నారు. అది కొంచెం బాధాకరం అనమాట. చాలామంది అదే అంటున్నారు. అంటే మీకు బాగా మనసుకు బాధ అనిపిస్తే ఎవరితో షేర్ చేసుకుంటారు? నా ఫ్రెండ్ అండి లత అని చెప్పేసి, తనతో షేర్ చేసుకుంటాను. తను లేదంటే దేవుడి దగ్గర కూర్చుంటాను, ఏంటి నా పరిస్థితి ఏంటి, నెక్స్ట్ వాట్ బాధ వస్తే నేనే ఎయిట్ చేస్తాను. ఓకే కూల్, ఎయిట్ చేశాను కదా, బాధ పోయింది. మన బాధ ఆయనకి చెప్పాము,
అని చూస్తాడు, మెల్లగా చూస్తాడు, టెన్షన్ లేదు, చేస్తాడు, ఎక్కడో చేస్తాడు అనుకున్నాను నేను. ఒక హోప్ ఉంటుంది. ఒక హోప్ అయితే డెఫినెట్గా ఉంటుందండి నాకైతే హోప్. బాగా కోపం వచ్చింది ఎవరి మీద చూపిస్తారు? ఎవరి మీద చూపించానండి, నా మీదే తిట్టుకుంటాను నేను. అవునా? ఎవరిని హర్ట్ చేయను నేను. ఎందుకంటే హర్ట్ చేసి వాళ్ళు బతిమలాడి ఇవన్నీ ఎందుకు? చిరాకు వచ్చిందంటే నాకు కోవిసార్లకు ఒకటే చెప్తుంది, కోపం వస్తే ఎవరితో మాట్లాడడం మానేసి కామ్గా కూర్చొని నీ పని నువ్వు చేసుకో, అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది వాళ్ళు చేసిన తప్పు అని అన్నాక సరే అక్క, ఓకే అక్క. ఏంటి కోవేశ్వరరావు గారితో అంత మంచి ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది మీకు? నాకు బ్రహ్మానందం గారు, కోవేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళ కాంబినేషన్, ఆమె లేపి తన్నడము, ఆయన నాకు చాలా ఇష్టం. అది కట్ చేస్తే ఎవరు గీత ఏడన్నావు తొందరరా సాంబార్ రెడీ చేసా అంటే భలే అనిపిస్తుంది ఆ వాయిస్. నాకు పిచ్చి ఇష్టం అవంటే. అదే చెప్పా. ఫ్లైట్ ఎక్కినాక కూర్చున్నారు అందరు, అక్క మేడం మేడం అని దూరం ఉన్నా, ఇట్లా మేడం ఏంటి అక్క అని పిలు అని. అది ఎట్లుంటే మన ఫేవరెట్ స్టార్ పక్కన కూర్చోబెట్టి అది సొంతం కలుపుకొని అక్క అంటే ఎలా అసలు నాకు అసలు మత్తిపోయేది అని చెప్పి, అక్క మీరు నాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం అక్క, అది ఇది అని చెప్పి. అవునా, ఓకే ఓకే ఓకే, ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాకు కంపల్సరీ ఫోన్ చేస్తారు అక్క. సో అలాంటిది ఫస్ట్ టైం జెమ్నీలో లైవ్, నేను చేసేది లైవ్ ఫస్ట్, అక్క నేనే కూర్చున్నాం. అదే చెప్పా యూఎస్కి, అసలు నా ఫేవరెట్ ఆర్టిస్ట్తోని నేను ఫస్ట్ టైం లైవ్. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. పర్లేదు నీకు టైం ఉంది కాబట్టి నువ్వు చేస్తావురా, అది ఇది అని చెప్తుండే. బాగా ఎంకరేజ్ చేస్తారు అక్క కూడా, అసలు ఇలా చేయాలి అలా చేయాలి అని బాగా ఎంకరేజ్ చేస్తుంటారు తను కూడా. అసలు ఎప్పుడు చెన్నై వెళ్ళినా కంపల్సరీ సాంబార్ పంపిస్తారనమాట. చాలా ఇష్టం, తను చాలా బాగా చేస్తారనమాట. అది ఒకటే చేస్తారు, చాలా బాగా చేస్తారు, సూపర్. అందరూ అసిస్టెంట్లు అందరు లైన్ కడతారు ఆమె కోసం. అది ఇంతైనా సరే టేస్టీగా ఉంటుంది అనమాట. సో తను కూడా చాలా బాగా ఎంకరేజ్. నేను చెప్పారు, నా తర్వాత నువ్వే వస్తావు చూడు, అబ్బా మీ బ్లెస్సింగ్స్ కావాలక్క నాకు. లేదు లేదు నువ్వు డెడికేషన్ అన్ని వర్క్ మంచిగా చేస్తున్నావు, ఇంకా చేసుకో, డబ్బులు దాచిపెట్టుకో, ఎవరితో గొడవ పెట్టుకోకు అని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అక్క కూడా. అసలు కానీ ఆవిడ కూడా ఈ మధ్య తెలుగు సినిమాలు పెద్దగా లేవు. అదే చెప్తున్నానండి, అట్లీస్ట్ వేరే వేరే వాళ్ళని పిలిపించుకుంటున్నారండి. అది ఇక్కడున్న ఆర్టిస్ట్కి మీరు ఇచ్చే 10,000 15,000 ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడి నుంచి ఎక్కడి నుంచి పిలిపించుకొని వాళ్ళని అంత ఇది చేసి వాళ్ళకైతే చేస్తారు. మనం ఏదో ఇంకొక 5,000 10,000 అడిగేసరికి అమ్మ బడ్జెట్ లేదమ్మా అంటారు. సో అదొక బాధాకరణం అండి చాలా. ఈ విషయాన్ని కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ప్రస్తావించాల్సిందే. చేసాం కానీ వాళ్ళ రికమెండేషన్ వీళ్ళ రికమెండేషన్ అమ్మా, అదమ్మా ఆబ్లిగేషన్స్ అమ్మా, ఇంకా వదిలేసాం. ఇంకా చెప్పి వేస్ట్ అండి. వాళ్ళు ఇచ్చి వాళ్ళకి రావాలండి ఏంటి ఆర్టిస్టులు అనేది. సో ఓకే పోన్లేండి, పోనీ వాళ్ళని బతుకుతున్నారు కదా. నేనేమంటున్నానంటే వాళ్ళు తీసుకున్న 1,00,000 ఇక్కడ 5 మంది బతుకుతారు కదా నా బాధ అంతే. ఎంతోమంది ఉన్నారు, ఒక 2 రోజులు 3 రోజులు వస్తే ఎవరైనా బతికేస్తారు కదండి. వాళ్ళకి ఒక్కరోజు 1,00,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి చేయడము అసలు కొంచెం బాధాకరణం అదైతే అసలు. అంటే టు బి ఫ్రాంక్, ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే విమెన్కి రెస్పెక్ట్ ఉందంటారా బయట? అదే చెప్తున్నానండి, డబ్బు ఫేమ్ ఉంటేనే రెస్పెక్ట్ ఉంది. డబ్బు లేదు అనుకోండి ఇంకా ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడు. సినిమా వాళ్ళు రాలు వేస్ట్ అంటారు. అదే డబ్బు ఉంటే మేడం మేడం బాగా చేస్తున్నారండి మీరు, అది ఎందుకు నాకు అసలు అర్థం కాదు. అంటే తీసి పడేస్తారు. సినిమా ఇండస్ట్రీ అంటే పచ్చిగా చెప్పాలంటే ఆడవాళ్ళు పక్కలు పడుకుంటారు అన్నట్టుగా చెప్తున్నారండి. అదే ఇప్పుడు ఒక జెంట్స్ వెళ్ళి ఇల్లు అడిగితే ఇస్తారు రెంట్గా, ఒక లేడీ వెళ్ళి రెంట్ అడిగితే ఎవ్వడు ఇవ్వడండి. చాలా మంది బాధపడుతున్నారు. మేము ఆ టైప్ కాదమ్మా, మాకు తెలియదమ్మా సంస్కారం ఏంటి, మా తల్లిదండ్రులు ఎలా పెంచారు, మాకు ఇల్లు ఇవ్వడానికి ఏంటి, చిన్న జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నారండి, ఇల్లులు ఇవ్వడానికి. అంటే అందరు అదే బిజినెస్. పెద్ద వాళ్ళకి చేసే వాళ్ళకి మాత్రం అది కాదండి. అంటే చిన్న వాళ్ళకి మాత్రం మనకి డిఫరెన్స్ చూపిస్తారా? అదే అంటారు, పేరు లేదనుకో వాళ్ళు అట్లా పక్కన పడుకుని సంపాదిస్తారులే పైసలు వాళ్ళు అంటారు. అది పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళకి వస్తున్నాయండి, ఫుల్ బిజీ అండి వాళ్ళు, ఆ సినిమా ఈ సినిమా అంటారు. మళ్ళీ ఈ మాట వాళ్ళ దగ్గర కొడతారని తెలుసు. అదే అండి, ఎందుకు ఉమెన్ అంటే ఒక సినిమా ఇండస్ట్రీ ఉమెన్ అంటే కూడా చీప్గా చూసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఇప్పటికి కూడా బాగున్నారు చాలామంది. వచ్చారండి ఆ సినిమాలు పనిచేస్తారు, వీళ్ళు పనిచేస్తారేంటి, ఆర్టిస్ట్ అని మాత్రం రాదు, ఆ సినిమాలో పనిచేస్తారు. నాకు కోపం వస్తుంది ఒక్కొక్కసారి. ఏంటండి పనిచేస్తారు కదా, ఆర్టిస్ట్ మర్యాద ఇవ్వడం నేర్చుకోండి ఆర్టిస్టులని. అవునా మాకు తెలియదమ్మా మీకు గిట్లనే మాట్లాడుతుంది, గిట్లనే మాట్లాడితే కదా ముందుకు వచ్చి ఒక చిన్న సీన్ చేయమని చెప్పండి,
అప్పుడు దాని వెనకాల నా కష్టం ఏంటని తెలుసు. తెలుస్తుంది. పొద్దున్న లేచి కష్టపడి మేకప్ వేసుకొని రెడీ ఎవరి కోసం అండి కష్టపడేది, జనాలకు నవ్వించడానికి కోసం. వాళ్ళు ఏదో కామెంట్స్ చేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంటుంది అసలు. ఇప్పుడు కూడా చాలామంది అంటారు, ఏంటమ్మా ఇంత మంచి ఆర్టిస్ట్ ఇంకా ఎందుకు సినిమాలు పడట్లేవు అని. లేదంటే నేనే కొంచెం ఆగాను, కొంచెం సెలెక్టెడ్ సినిమాలు చేద్దామని. చేయాలమ్మా, మీరు కనిపిస్తుండాలమ్మా, అది ఇది అంటుంటారు. అంటే అల్లరి నరేష్ పక్కన మీరు ఒక సినిమాకి హీరోయిన్గా చేశారు, అంటే కొన్ని సినిమాలకి హీరోయిన్ విత్ కమెడియన్ అనండి చేశారు. చేశాను. తర్వాత సీరియస్ రోల్స్ ఏం రాలేదా మీకు? సీరియస్ చేశానండి, ఒకటే చేశాను, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. రియల్ దాసరి నారాయణ గారు అసలు వేణువాద గారి పక్కన. అసలు నాకు గ్లిజరిన్ వేస్తే ఫస్ట్ యాక్షన్ అనగానే మనకు క్లోజ్ షాట్ పెట్టారు అనుకోండి, నాకు కళ్ళకించి నీళ్ళు ముక్కులకించి వాటర్ వచ్చేస్తారు ఫస్ట్. నాకు కర్మ, అందుకు అసలు నేను గ్లిజరిన్ అసలు వాడాను. అరగంట ముందు వేసుకో అనుకుంటా. అసలు నాకు చాలా ఫన్నీగా నాకు ఏడిపించాలి. అభినేశ్రీ ఏంటి, సురేఖవాణి ఏంటి, శకుంతల అమ్మ అందరూ ఎందుకు నీ ముక్కులకించింది ట్యాప్ లూజ్ అయ్యి ఏంటి నీ చెప్పి ఏడిపించేవారు బాగా. నన్ను ఎంత కంట్రోల్ చేసుకున్నా నాకు కళ్ళకి తర్వాత వచ్చేవి, సీన్ అయిపోయి టప్ 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 పారే. కానీ అస్సలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ మూవీ కూడా మేము. అసలు అంత సీనియర్ మోస్ట్ వాళ్ళతో వర్క్ చేయడం అని కితకితలు ఇమీడియట్ తర్వాతే అనమాట. దాసరి గారు పిలిపించారు ఆఫీస్కి, క్యారెక్టర్ ఉంది చెయ్యాలి నువ్వు, మంచి క్యారెక్టరు అంటే. అయ్యో తప్పకుండా గురుగారు మీరు చెప్పినాక ఇక ఆయన ముందు ఏం మాట్లాడతాం మనం. కానీ మంచి రెస్పాండ్. ఇప్పుడు టీవీలో కూడా వస్తుంటే కూడా అసలు భలే ఉంటుంది. అసలు చాలా మంచి మూవీ అసలు. శకుంతలమ్మ గారు పాపం కాలం చేయడం మీరు వెళ్ళి అంటే కలిసారా తర్వాత ఎప్పుడన్నా ఒకసారి? నేను చాలా సినిమాలు కూడా చేశాను తనతో పాటు. అంటే కొన్ని సినిమాలు చేసామండి, ఇప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న సినిమాలు చేసాను, కానీ వాళ్ళకి బడ్జెట్ లేక రిలీజ్ చేయలేకపోతున్నారు. నేను కొండవలస గారు పక్కన చేశాను, ఎంఎస్ గారు యాజ్ ఎ లవ్వర్, యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ బ్రదర్ చాలా చేసాము ఆయన పక్కన. కొండవలస గారు కానివ్వండి అందరితో చేశాను, కానీ కొంచెం రిలీజ్ అవ్వలేదు అవి ఇంకా మూవీస్. సో వాళ్ళతో కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎంఎస్ గారు అయితే మా మమ్మీ పప్పు టమాటా చాలా బాగా చేస్తారు. నైట్ షూటింగ్ అయినా నైట్ 12 అయినా ఇంటికి పోయినా మళ్ళీ నెక్స్ట్ డే తెలియలేదానే, తెలుసు కదా నేను వస్తాను తెలుసు కదా, కాంబినేషన్ ఉంది కదా ఎంఎస్ గారు. మళ్ళీ శంషాబాద్ నుంచి మా వాళ్ళకి పంపించి ఫోన్ చేసి తొందర రెడీ చేసి పెట్టి హాట్ క్యారేజ్ తీసుకొని అప్పుడు తృప్తిగా తినేవాళ్ళు ఆయన. అసలు నిజంగా నా సరుకులు తృప్తిగా పెట్టేవాళ్ళు ఉన్నారు, తినేవాళ్ళు ఉన్నారు. నేను అది ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎప్పుడు గొడవలు, ఒక్కల మీద ఒక్కలు చెప్పుకోవడాలు ఇవన్నీ వేస్ట్ అనమాట అసలు. కానీ ఎంఎస్ నారాయణ గారు ఒక మంచి కమెడియన్, మంచి నిజంగా అండి చాలా మంచి కమెడియన్ ఆయన. అసలు ఆయన చేసిన సినిమాలు ఒకసారి గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది నిజంగా. అంత డెడికేషన్ కూడా ఆయన చాలా. వాయిస్ చూస్తేనే భలే ఉంటుంది ఆయన వాయిస్ నిజంగా అసలు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంకా ఇప్పటివరకు మీరు చాలా మందితో వర్క్ చేయడం జరిగింది. అవునండి. వీళ్ళతో వర్క్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అంటే వెరీ వెరీ కామన్ క్వశ్చనే, కానీ ప్రతి ఒక్కరికి ఒక డిజైర్ ఉంటుంది. సో మీకేముంది అలా? నాకు పవన్ కళ్యాణ్ గారితో చేయాలని ఉంది ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం అనమాట. కలిసారా? కలిసాను. అవునా? మీ గురించి అలీ చెప్పారు, మంచి పని చేస్తున్నాం. ఏంటి ఆయన కాటమరావు షూటింగ్ అప్పుడే మేము సుమగారి ప్రోగ్రామ్ జరుగుతుంటే నేను సుమన్ శెట్టి వెళ్ళాము పక్కనే. వెళ్ళేసరికి అప్పుడే కరెక్ట్ 12:40కి వెళ్ళినాము అని అప్పుడు వచ్చారు. మనం టైం టు టైం తినేస్తుంటాం కదా షూటింగ్ అన్నప్పుడు. పొద్దున్న 2:30 అవుతుంది ఇంకా మాట్లాడుతూనే ఉన్నా. నేను షార్ట్కి వెళ్తున్నాడు, వెళ్దామంటే కూర్చో అని చెప్పి అలీ గారు. ఓరి అమ్మ, కానీ ఆయనతో మాట్లాడుతుంటే టైమే తెలియదు అనమాట ఇంకా అసలు. ఇప్పుడు మన ఎక్స్ప్రెషన్ మార్చలేము. ఫేవరెట్ హీరో ముంగడు కూర్చొని ఇలానే కూర్చొని మాట్లాడుతూ అది ఇది ఏవో చెప్తున్నాను అనమాట. అసలు నేను ఇలా చూస్తున్నా, అర్థమవుతుందా? అర్థమవుతుందండి. అసలు ఎలా ఉంటుంది ఆయన చూడమే బ్లాంక్ అయిపోయినా నేను. అసలు నేను ఏం రెస్పాన్స్ ఇస్తున్నా నాకే తెలియదు. బట్ చాలా బాగా మాట్లాడారు అసలు. చాలా హ్యాపీ అనమాట ఆయనతో. అట్లీస్ట్ ఒక సీన్ చేసినా చాలు అన్న ఫీలింగ్ అనమాట. ఓకే. అంటే ఇప్పటివరకు చేయడం జరగలేదు అసలు. యాక్చువల్లీ గబ్బర్ సింగ్లో అడిగారండి, శృతి హాసన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్. అది వస్తున్నాయండి, అది ఎట్లా మిస్యూజ్ అవుతున్నాయో తెలియట్లేదు మళ్ళీ నాకు. సరే నేను అనుకో ఎక్కడో రాసి పెట్టుంది వస్తుందిలే అంటే రాగానే అబ్బా హ్యాపీ అనిపిస్తుంది. ఆ హ్యాపీ ఉన్నంతసేపు మా ఒక 10-15 డేస్ అయిపోయి మళ్ళీ క్యాన్సిల్. చాలా సినిమాలు అలా జరుగుతున్నాయి. డేట్లు చెప్తున్నారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఏదో కాల్. హిందీలో కూడా నేను చేయాల్సింది. అది హిందీలో నా లాంటి సినిమా కితకిత లాంటిది ఒక అమ్మాయి చేసింది.
బాగ్మిగా సంథింగ్. అంటే తెలుగుతో పాటు మిగతా భాషలు ఏమేం చేస్తారండి? నేను హిందీ చేశానండి, తమిళ్ చేశాను. తమిళ్ వచ్చేసి మన వానా పిక్చర్ ఉంది కదా, ఎంఎస్ రాజు గారు, వినయ్ అని చెప్పి హీరో ఉన్నారు, ఆయన పక్కన కితకితలు లాంటి సినిమా చేశానండి. అది మంచిగా ఆడింది అక్కడ. కానీ అక్కడ కూడా సపోర్ట్ లేదు మనకి. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి వెళ్తున్నారు తప్ప మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ సపోర్ట్ లేదు. అది బాగానే ఉంది. అది ఒక హిందీ మూవీ చేశాను, అలీగారు పక్కనే చేశాను అది కూడా. సో ఇవి 3 లాంగ్వేజ్ చేశాను అంతే అండి. ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగులో ఎన్ని మూవీస్ చేస్తున్నారు? నేను ఒక త్రీ అండి, ఇంకేం కమిట్ అవ్వలేదు. ఇంకా ఒక రియాలిటీ షో ఒకటి చేస్తున్నాను, అది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. అది టీవీలో అనమాట, మెంటర్స్ లాగా చేస్తున్నాను. నేను సుమన్ శెట్టి ఇద్దరు మెంటర్స్. జడ్జెస్ వచ్చి ఉదయభాను గారు, యాంకర్ వచ్చి ఉదయభాను గారు, శివశంకర్ మాస్టర్, ప్రీతి జింగానియా వచ్చి జడ్జెస్ అనమాట. ఒక రియాలిటీ షో ఒకటి చేస్తున్నాం. డిఫరెంట్గా పోదాం, టీవీలో ఒకసారి ట్రై చేద్దాము. అందరూ వస్తున్నారు, పెద్ద తేడా ఏం లేదు. కానీ మనకి ఏమైపోతుందంటే సీరియల్స్ అనేసరికి మార్నింగ్ నుంచి నైట్ వరకు అనేసరికి ఆ కాస్ట్యూమ్స్ మనం చూసుకుంటాం. అంటే ఈ సినిమా అలవాటు అయిపోయి మేము సీరియల్స్ చేయలేకపోతున్నాం. అందుకనే మనకి ఏముందని షార్ట్ టీషర్ట్ మీద వెళ్ళామా, వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమా, ఇచ్చిన చెప్పాము డైలాగ్స్ ఇట్లా. ఇక్కడంటే మనమే చూసుకోవాలి, మనమే చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు వేరియేషన్స్ అంటారు, వామ్మో మన వల్ల కాదు ఇది. సరే చూద్దాం, రిటైర్మెంట్ అన్నప్పుడు మనం టీవీ సీరియల్ జంప్ అవుదాము. అప్పటిదాకా పర్లేదు, సినిమాలు పోతున్నాయి. మాకేంటి మైనస్ అంటే మళ్ళీ మేము సీరియల్స్కి వచ్చామనుకోండి, ఇక్కడ ఇచ్చే రెమ్యునరేషన్ తగ్గిపోతుంది. మళ్ళీ ఏమంటే వాళ్ళు సీరియల్ ఇస్తున్నారు కదా 15,000, మేము ఇస్తామండి 15,000 అంటారు. అమ్మ మనకెక్కడ అయ్యేది ఇది, దీంట్లో కాస్ట్యూమ్స్ ఇవన్నీ అది ఇది డిఫరెన్స్ మనకు వచ్చేస్తుంది. తెలియని మెయింటెనెన్స్ ఉంటుంది ఇందులో చాలా. ఇంకా అందుకని ఇచ్చేదానికి చాలా మటుకు మెయింటెనెన్స్ పోతుంది, చాలా మటుకు పోతుంది. వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా ఉంటుందేమో, వీళ్ళు ఇక్కడ అక్కడ. ఇప్పుడు స్లిమ్గా ఉన్న వాళ్ళు అనుకోండి, ఆడేస్తుంది దీనికి దానికి. ఇప్పుడు నేను మార్చాలంటే మొత్తం టాప్ టు బాటమ్ మార్చాలి. ఇప్పుడు నేను ఎక్కడ పోయేది, మనం బయట తిరగావు. ఇంకా వద్దులే, చూద్దాం, అడిగినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇంకా వదిలేశానండి నేను. ఇంకా అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ కానీ, ఇక ముందు రాబోయే క్యారెక్టర్స్ కానీ, ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ దాన్ని తగ్గట్టుగా ఫిజిక్ ఇలాగే ఉంచేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే తగ్గాలి డిఫరెంట్ క్యారెక్టర్స్ కోసం అని ఏమన్నా అనుకుంటున్నారా? నేను ఒక 4-5 months బ్యాక్ మీరు నమ్మరు, చాలా తగ్గిపోయా. 78కి వచ్చేసింది నాది 99 నుంచి వెయిట్. సో నన్ను బిలీవ్ చేయండి ఎంత తగ్గానో నేను. మళ్ళీ మధ్యలో మానేసాను. మొన్న ఇది ఆచార్య అమెరికా యాత్ర చేసేటప్పుడు విష్ణుబాబు గారు అందరూ డైరెక్టర్ నాగేశ్వరుడు, ఏంటి ఇంత తగ్గిపోతుంది, నీకు ఉండేదే బబ్లీ నువ్వు అట్లనే ఉండాలి, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నువ్వు ఎవరో ఏదో ఆపరేషన్లు చేసుకున్నారని చెప్పి నువ్వు వద్దు, నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉంటేనే బెస్ట్ అది అనగా. అంతేనా, డైట్ క్యాన్సల్ అని చెప్పి మొత్తం క్యాన్సల్, నో ఎక్సర్సైజ్, నో ఫుడ్ రెస్ట్రిక్షన్స్. అంటే జనరల్గా నేను మార్నింగ్ ఇడ్లీ ఇంట్లో మ్యాక్సిమము, మధ్యాహ్నం బ్రౌన్ రైసే తింటాను, నైట్ 1.5 చపాతీ, అంతే తప్ప బయటికి వెళ్తేనే ఇంకా నా రాజ్యం అనమాట, ఇంకెవడు ఆపలేను నన్ను. బయటికి వెళ్తే ఇంటుంటే ఆ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతాను, ఒక అరగంట అలా వాకింగ్ చేస్తాను. ముందంటే 1.5 పొద్దున్న లేచి జుంబాకి వెళ్ళి కష్టపడి పొద్దున్న చాలా కష్టపడ్డానండి. నేను నమ్మలేకపోయాను, అమ్మ ఇంత స్లిమ్ అయ్యాను అని చెప్పేసి. అందరూ నా ఫేస్లో పోయింది వద్దు, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా, హెల్త్ ఇష్యూ. మన ఇండస్ట్రీ కొంచెం ఓవర్గా ఉన్నా హెల్త్ ఇష్యూలో, తగ్గినా హెల్త్ ఇష్యూలో అయిపోతారు. పలానా గీతా సింగ్ హెల్త్ ఇష్యూ, ఇవన్నీ ఎందుకు రా బాబు, మనకి దిట్టంగా తినుకుంటున్నాం, టైం హ్యాపీగా ఉంటున్నాం, పిల్లలు ఉన్నారు, అసలు లేనిపోయినా ఉన్నాయి అనుకో, స్క్రోలింగ్లు వస్తూనే ఉంటాయి ఇంకా మన మీద. వద్దులేనైనా ఇలానే హ్యాపీగా మొత్తం డైట్ అంతా ఆపేసి ఇంకా ఇలానే ఉండిపోదామని డిసైడ్ అయిపోయానండి. ఇంకా నేను అంటే అలీ గారి గురించి మాట్లాడినట్టయితే, అలీ గారు అంటే ఆయనలో గ్రేటెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పానండి. నేను ఇంతవరకు కలవలేదండి, అంటే మీరు కలిశారు కాబట్టి అడుగుతున్నాను, ఏంటి అసలు ఆయన? సూపర్ పర్సన్ అండి, ఫస్ట్ చాలా సూపర్ పర్సన్. నేను చాలా సినిమాలు చేశాను ఆయన పక్కన, శివశాస్త్రి కానీ చాలా చేశాను ఆయన పక్కన. ఎంత బాగా చూసుకుంటారంటే జనరల్గా ఇప్పుడు షూటింగ్ లొకేషన్కి, ఇప్పుడు మీ ప్రోగ్రామ్ అనుకోండి, మీరు యాంకర్, ఆఫ్ కోర్స్ యాంకర్ అనుకోండి, మీరు కంఫర్ట్ కూర్చొని ఎలా కావాలంటే అంతే కదండి, కాళ్ళు మడతపెట్టి కూర్చొని. అమ్మయ్యా అప్పుడు చచ్చిపోతున్నాను నేను. మీరు హ్యాపీ కూర్చొని ఎలా అయినా సరే మీ ఇష్టం. అయితే
ఆయన ఆలిస్ 369 ఏదో షూటింగ్ చేస్తున్నాము. లంచ్ ఆ రోజు ఆయన బర్త్డే అనమాట. ఓకే. అయితే అందరికీ బిర్యానీస్ ఆయనే మొత్తం ఇంటి దగ్గర చేపించి పంపించారు బిర్యానీస్ అన్నీ. ఇప్పుడు జనగా ఏమంటారు, మీరు తిన్నారా బిర్యానీ తిన్నారా అంటారు. నాకు మొత్తం బిర్యానీ మొత్తం హాట్ క్యారేజ్ మొత్తం ప్యాక్ చెప్పి పంపించాడు నాకు మొత్తం బిర్యానీ. నేను వాష్రూమ్కి ఎక్కడ మా మేకప్ తిన్నదా మొత్తం తిన్నదా సార్, ఏంటి సార్ మొత్తం హాట్ క్యారేజ్ తిన్నాక సరిపోదు, మళ్ళీ వచ్చి మళ్ళీ దొబ్బుతుంటుంది అదే అని చెప్పారు. సో సూపర్ పర్సన్ అండి నిజంగా. నేను చాలా అప్పుడు ఫోన్ చేస్తుంటాను, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మదర్ కూడా. అసలు ఆయనకి అవార్డు ఇచ్చారండి రాజమండ్రి. ఆయన ఉన్న తక్కువ సర్కిల్లో నాకు కూడా ఫోన్ చేశారు. నేను కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, తనికల బర్ని గారు, శివారెడ్డి వాళ్ళ మదర్, నేను నాకు ఫోన్ చేశారు, గీత ఇట్లా నాకు సన్మానం చేస్తున్నారు రాజమండ్రిలో వస్తావా అన్నారు. అయ్యో యాక్చువల్లీ వేరే ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను, ఆల్రెడీ అడ్వాన్స్ 25,000 తీసుకున్నాను. అయ్యో ఇప్పుడు అలీగారు ఫోన్ చేశారు, మళ్ళీ ఫోన్ చేశారు, నీకు ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే వద్దులే పర్లేదు అన్నారు. వచ్చి ప్రోగ్రామ్ ఏం లేదండి నిజంగా అంటే నిజంగా. ఎందుకంటే అంత ఆప్యాయంగా మనకు పిలిచినప్పుడు అసలు లేదండి. అందరం ఫ్లైట్లో వెళ్ళాము, అసలు ఎంత బాగా చూసుకున్నారంటే. ఇప్పుడు కూడా నాకు అలీగారు ఉన్నారంటే ఫుడ్ దాని ముందు చికెన్ పెట్టాను రా బాబు చంపేస్తుంది లేకపోతే అని చెప్తుంటారు. నాకు రఘుబాబు గారు కానివ్వండి, వేణుమాధవ్ గారు కానివ్వండి, కొంతమంది సర్కిల్ ఉందన్నమాట. బాబు మోహన్ గారు తన రౌడీ అని పిలుస్తాడు నన్ను. అయితే నిజంగా ఎవడు కూడా వాడిపోతే నేను అందరికీ ముందు లేచి బఫీకి వెళ్ళిపోయేదాన్ని. ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని, అంటే వాడు ఏవో వేస్తుంటాడు అక్కడ అంతే, పిగ్గిల్ ఏవో ఉంటాయి కదా. నేను మంచిగా వెళ్ళి ఆనియన్స్ చాప్స్ అవన్నీ చేపించుకొని మంచిగా వేసుకొని జేపీ గారు వస్తారు, అమ్ముడు నాకు ఇయ్యే అమ్ముడు అన్న ఆయన. మళ్ళీ కృష్ణ భగవాన్ వస్తాడు, మళ్ళీ బాబు మోహన్ వస్తాడు. నేను ఎప్పుడు నేను లాస్ట్కి ఇక నేను ఆడ వేసేసి నన్ను వింతగా చూసేవాడిని. వచ్చిన మొత్తం మేమా సర్వ్ చేసేది, ఈమెనా సర్వ్ చేసేది అని చెప్పేసి అసలు బాగా చూసుకుంటానండి అలీగారు. అయితే చాలా ఒక సినిమాలు కూడా హిందీ మూవీ చేశాను కదా, అలీగారు పక్కనే చేశాను అది కూడా నేను. ఓకే. అసలు ఆ రోజు మార్నింగ్ షూటింగ్ చేసి వచ్చాను, సడన్గా ఫోన్ చేస్తున్నారు, ఎన్ని మిస్డ్ ఎవరబ్బా చూస్తే అలీగారు. ఏంటి అలీగారు అంటే, లేదు ఒక సీన్ అనుకున్నావు ఆమె బాగా చేయట్లేదు, నువ్వైతే బాగా చేస్తావు, నీ పేరు చెప్పాను, డేట్ ఖాళీ ఉందా ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కడ రావాలన్నా ఒక 2 hours రామ్మా పర్లేదు అంటే వాళ్ళని వెళ్ళి చేయగా చూసారా ఎంత బాగా చేసింది అని చెప్పి అప్రిషియేట్ చాలా బాగా మెచ్చుకుంటారు అలీగారు కూడా అసలు. సో చాలా ఇష్టం ఆయనతో వర్క్ చేయాలంటే. అన్ని వెరైటీస్ తినిపిస్తాడు నాకు. బ్యాంకాక్ వెళ్ళినా కూడా అసలు అన్నీ బాగా చూసుకుంటారు నాకు అలీగారు ఉన్నారు, రఘుబాబు గారు ఉన్నారంటే బిందాస్ ఇంకా అంతే. బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా నన్ను అసలు. రఘుబాబు గారితో కూడా కొన్ని చేశారు. అవునండి, అవును చాలా చేశాను. హీరోయిన్ గా కూడా చేశాను ఆయన పక్కన. అవునా? మొండి మొగ్గులో పెంకి పెళ్ళాలని చెప్పేసి చేసామన్నమాట. దాంట్లో కూడా సేమ్ సింపతి క్యారెక్టర్ అనమాట. అన్నోన్ ఇన్నోసెంట్ వైఫ్, శివాజీ రాజా గారు, నేను, రఘుబాబు గారు, ఇంకా బాంబే హీరోయిన్స్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. నాది రఘుబాబు గారితో సాంగ్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. వైజాగ్ బీచ్లో చేసామన్నమాట. అసలు మీరు నేను చూపిస్తాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్. ఆయన కూడా బాగా చూసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా అంటే ఒక అమ్మాయిలాగా చూడరు ఇంకా వాళ్ళు. అరే అది ఏం అడుగుతుంది రా బిర్యానీ తప్ప, ఏమని దానికి పాపం దాన్ని పెట్టకపోతే ఎట్టా మనము. ఆయన ఉంటే అసలు నేను ఎక్కడ ఆర్డర్ చేయను, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళ మిస్సెస్ కానీ ఇవన్నీ వాళ్ళు ఎప్పుడైనా వెళ్తే కూడా ఒకరు ఎక్కడికో వెళ్తున్నాం సడన్గా ఆయన కార్ ఎక్కగానే వాళ్ళ మిస్సెస్ అంతా బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్స్ ఇస్తున్నారు నాకు. నేను చూసాను, నాకు బిస్కెట్ తిన్నమ్మా ఆకలి తట్టుకోలేమంట కదా అంటే, టూ నీ బతుకు అనుకున్నాను నేను. ఇంకా లేదు చెప్తుంటారు ఈయన, నువ్వు ఆకలి తట్టుకోలేవు అని చెప్పి అంట. ఇట్లా చూసా, ఏమండి మీ ముందు అంటే ఫ్యామిలీ ముందు కూడా చెప్పాలండి, ఎందుకంటే ఇజ్జత్ తీస్తారు ఇట్లా నాది. బాగా చూసుకుంటారు ఆయన కూడా మనకి. అంటే ఆ తర్వాత మీరు పృథ్వీ గారితో కూడా చేసినట్టున్నాయి కదండి. ఇప్పుడు రీసెంట్గా చేశానండి ఆచార్య అమెరికా యాత్ర. అవునా? ఆయన వైఫ్, నాకు భరత్ వచ్చి కొడుకు. ఓహో, అదే మంచి కాంబినేషన్ ముగ్గురిది నిజంగా. ఆయన కూడా బాగా నాకు తెలిసి హోప్ వి కంటిన్యూ విత్ కాంబినేషన్ అండి. అడుగుతున్నారు అందరూ, సో ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, గీత ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో అట్లా నాకేంటంటే ఒక బ్రహ్మానందం కోసర్లో ఎట్లా కాంబినేషన్ హిట్ అయిందో నాకు పృథ్వీ గారితో అలా సెటిల్ అనిపిస్తుంది ఇంకా. సో ఇద్దరు ముగ్గురు అడిగారు, అది ఇంకా చెప్తానని చెప్పారు. అది హోప్ వి కంటిన్యూ ద కాంబినేషన్ అనుకుంటున్నాను నేను. ఓకే. అంటే ఆయన చూసిన వెంటనే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే డైలాగ్ అంటే మేర్చుడా అని చెప్పచ్చు. ఆయన కూడా అసలు బాబోయ్ చాలా బాగా అసలు. ఒక మూవీలో సీరియస్ కండిషన్ ఉంటుంది, ఈయన సినిమా అనుకుంటాడు, అడుగులు ఉంటుంది, చూసి చచ్చిపోవడమే ఇంకా అసలు నిజంగా. ఆయన కూడా అంటే ఆయన కూడా చాలా బాధలు పడ్డాడు. నాకు ఒక 4-5 years ఆయన కూడా షూటింగ్స్ లేక
ఆ టెన్షన్ అనేది ఉంటుందండి మనిషికి. అమ్మా అసలు వర్క్ చేసి వర్క్ ఇప్పుడు ఆ రోజు మొత్తం ఖాళీ ఉన్న మనిషి ఇప్పుడు ఒకరోజు ఖాళీ లేదు ఆయనకి. నిజం. అలా ఉన్నాడు ఆయన. నేను అదే అంటాను, నిజంగా చాలా హ్యాపీ అని మిమ్మల్ని చూసి అసలు అని చెప్పి. శంకరాభరణం చేసాము ఆయనతో పాటు. ఆయన మంచి మాటలు చెప్తారు, టైం రా టైం, అంతే టైం వస్తే ఎవడు ఆపలేడు. ప్రొడక్షన్ వాడు ముందు మేనేజర్ ఏంటమ్మా ఎప్పుడు వస్తావు అన్నట్టు, అమ్మ అరగంట లేట్ అయినా పర్లేదమ్మా. నాకు కూడా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని. ఏంటమ్మా సార్ క్యారీ నీకు క్యారీవేనా అన్న మనిషి, అమ్మ క్యారీవేన్ రెడీ అమ్మా, పర్లేదు అరగంట లేట్ అయినా పర్లేదమ్మా అని చూసి. డబ్బు ఫేమ్ ఉంటే ఎట్టంటోడైనా సరే మనకి మర్యాద ఇవ్వాల్సిందే. అది చాలా నేర్చుకున్నాను నేను అసలు. భగవాన్ గారు ఈ మధ్య ఆయన కూడా చాలా తగ్గాయి కదండి. అవును యాక్చువల్లీ అది ఎందుకో మరి ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదా లేకపోతే ఏంటో నాకు కూడా ఐడియా లేదు అసలు. ముందు ఆయనతో కూడా చేశాను కితకథలు. నాకు అప్పుడు కూడా చేసినప్పుడు చాలా బాగా మంచి రైటరు. ఆయన కూడా చెప్పేవాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలి మనం, అది మంచి మాటలు చెప్పేవాళ్ళండి ఆయన కూడా. ఆయనతో అంత అటాచ్మెంట్ లేదు కానీ నాకు బ్రహ్మానందంగా అలీగారితో ఎక్కువ. వేణుమాధవ్ గారు, అలీగారు. ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్ సర్కిల్ ఒకసారి చెప్పేసేయండి వినేద్దాం. మాదంతా లేడీ సర్కిల్ అంతా లేడీస్. మా వాళ్ళు సురేఖ అని, ప్రియా, సన్నా, మాధవి, నీలియా, మాదంతా ఒక గ్రూప్ అనమాట. పింకీ పొద్దున్న లేవగానే హాయ్ 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 అని పెట్టుకుంటాం. ఎక్కడ దిగిన చూడు మనం ఇక్కడ దిగాం సెల్ఫీ అని చెప్పేసి అందరం గెట్ టుగెదర్ అవుతుంటాం. సెల్ఫీలు మీకు కూడా ఓ బాగా అసలు కేక ఒక్కరోజు అందరం జాయిన్ అయ్యామంటే మామూలు కాదు అసలు. బాగా ఎంజాయ్ చేస్తాం అందరం. హేమక్క కానివ్వండి బాగా ఎంకరేజ్ చేస్తుంటారు కొంత. అంటే వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు మాకు ఇంకా ఇండస్ట్రీలో. వీళ్ళతోనే ఎక్కువ నేను. మెయిన్ సురేఖ అని, హేమ. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు కమెడియన్స్ అందరూ చక్కగా ఒక యూనిటీగా ఒక తాటి మీద ఉండి అవకాశాల కోసం అనండి, ఎవరైనా ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు లేదా మేము ఉన్నాం అని వెనకాతలుండే అలా ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది కదా. అవునండి, కానీ ఎవరికి ఇవ్వట్లేదు. అందరు భయపడుతున్నారు. ఇప్పుడు నేను డేర్గా చెప్తానండి, లేడీస్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, డైరెక్టర్స్ ఏం చేస్తున్నారు, మా మీద ఇంకా 10 సినిమాలు క్యాన్సిల్ అయిపోతాయి అక్కడ ఇంకా. సో అది భయపడుతున్నారు. వచ్చేదే అవకాశాలు తక్కువ. మళ్ళీ మనం ఏదో మాట్లాడి తుమ్మలిపోయామనుకో ఉన్న అవకాశాలు పోతాయి ఎందుకు అని చెప్పి అందరూ దానికి వెనక అడిగేస్తున్నారు. ఎవరు డేర్ చేయట్లేదండి. అనుకుంటాం మనం ఒక మాట్లాడదాం అని చెప్పి, ఎవరు సపోర్ట్ లేదండి. జెంట్స్కున్న సపోర్ట్స్కి లేడీస్కి లేదండి. తీసి పడేస్తారు తప్ప. బయట సమాజంలో ఎలా ఉందో ప్రపంచంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే. పెద్ద తేడా ఏం లేదు ఎవరికి. వాళ్ళు బయట సమాజంలో బతకాలని చెప్పి, మనం డబ్బున్నా ఏదైనా ఫేమ్తో బతకాలి అని చెప్పేసి అంతే. లేదంటే మనకి ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరండి ఇక్కడ. ఇచ్చేదే తక్కువ ఇంకా మనకి. సో అందరూ దేనికి ఎంకరేజ్ ఎందుకు రావట్లేదు యూనిటీ. మొన్న మేము రాసిన దానికే ఫీమేల్ కమెడియన్స్కి అవార్డు ఇవ్వలేదు, నంది అవార్డు ఇవ్వలేదు దానికే రచ్చరచ్చ చేసాం. కానీ ఏమీ లేదు. విజయవాడ పంపించాము, అన్నీ పంపించాము, ఏమీ లేదు. చల్లబడిపోయింది మొత్తం. అంటే అసలు నంది అవార్డుదే పెద్ద ఇష్యూ అయిపోయింది, తలనొప్పి అయిపోయింది అంతా. కానీ ఏం లేమని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. జయసుధ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు గట్టిగా మాట్లాడాలి. ఏముందండి, ముందు వస్తున్నారు తర్వాత రావట్లేదు, క్లైమాక్స్ వరకు లేరు, దేని చూసి ఇవ్వాలి అంటున్నారు. దేని చూసి ఇవ్వాలి, అట్లీస్ట్ గుర్తించండి. చేసిన వాళ్ళకన్నా గుర్తించండి కదా. నాకు కితకితలు రావాలని నంది అవార్డు అభినయశ్రీకి ఇచ్చారు, శంకర్ గారికి ఇచ్చారు, ఏదో చేసిందంట. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు నీకు వస్తుంది అని. నేను ఒకటే అయిపోయాను, రాకపోయినా పర్లేదు రాబోయ్, జనాలు మనసులో మనం ఉన్నాం, అదే పెద్ద అవార్డు. ఇంట్లో పెట్టుకొని నంది అవార్డు పెట్టుకొని కూర్చోండి, వాళ్ళ మనసులో ఉన్నాం, దానికన్నా పెద్ద అవార్డు మనకు కావాలా ఏంది. నేను అదే డిసైడ్ అవుతాను. ఎవరెవరికో ఇస్తున్నారండి, ఎవరెవరికో పిలిచిస్తున్నారు. ఈ చిత్రపురి దాంట్లో అన్న తీసుకునే ప్లాన్ ఏమైనా చేశారా? యాక్చువల్లీ నేను ముందు అనుకోలేదండి. ఇప్పుడు ట్రై చేస్తే ట్రిబుల్ రేట్స్ చెప్తున్నారు. అంతా బాగా ట్రిబుల్ చెప్తున్నారు అసలు. ఎందుకు దాని బదులు బయట కొనుక్కోవడం బెటర్ కదా. అంటే కొని మనం ఏదో రెంట్కి ఇచ్చేద్దాంలే, మనకి ఏదైనా ఉంటుంది కదా అని అనుకుంటే ఇప్పుడు ఏమీ లేవంటుంది. ఎవరు అడిగినా లేవంటున్నారు. అంటే అక్కడక్కడ కొనేస్తున్నారో మరి తెలియదు. మరి ట్రై చేశాను కానీ మనకి పాసిబుల్ ఏం కనిపిస్తలేదండి అసలు. చూస్తున్నాం ఇంకేంటి అనేది. ఓకే, ఒక సొంత ఇల్లు అనేది ఏమన్నా ఏర్పరచుకున్నారా? ఇప్పుడు ముందు ఉండే అండి, నేను అమ్మేశాను. మళ్ళీ అక్కడ కొంచెం లొకాలిటీ కొంచెం బాగాలేదని చెప్పేసి అమ్మేశాను. సో నైట్లో అంటే ఫస్ట్ బాగుంటుందని కొన్నాను, బట్ అక్కడ కొంచెం బాగాలేదు. జనాలు ఫ్లోర్స్లో బాగాలేరు. వాళ్ళు కొంచెం డ్రింక్ చేసి వచ్చేసి బలవంతంగా ఫోటోలు దిగుతాం అని చెప్పేసి. సో మనకి ఏంటంటే
ఇంట్లో ఉంటారు కొంచెం, ఎవరు వచ్చినా ఆర్టిస్ట్ అన్నాక ఎవరైనా దూరాలని చూస్తుంటారు. సో ఇప్పుడున్న హౌస్ సూపర్ అనమాట. పక్కన వాళ్ళందరూ సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ బాగున్నారు. కైండ్ ఆఫ్ నేను ఎందుకంటే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానంటే అక్కడ మర్యాద అనేది ఉంటుందండి. ఇక్కడ అనుకో పొద్దున్న వర్క్ అంతా పొద్దున్న చేయాలా, మళ్ళీ వెళ్ళినా మనం బయటికి వెళ్ళినా అదే మొహాలు చూడాలి. ఇక్కడ దూరం ఉన్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. తెలియని మనుషులతో కొంచెం ఆప్యాయం కానీ పిలవడం కానీ వెళ్ళి కూర్చోవడం కానీ ఒక ఉంటుంది. ఇక్కడ మనకు అసలు అదరదా ఆర్టిస్ట్గా వచ్చేస్తారు ఇంటికి, వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తారో తెలియదు. అందుకే నాకు దూరమైనా పర్లేదు, కారు ఉంది మనం డ్రైవ్ చేస్తాం, ఏముంది ఎక్కువ పార్టీస్కి వెళ్ళాను దేనికి వెళ్ళి నా పనే నేను చేసుకుంటాను, అయిపోయిందా ఇంటికి వచ్చామా పిల్లలతో ఉన్నామా ఇవి తప్ప. అందుకే వదిలేదు. ఇక్కడ ఉంటే నేను ఇంకా స్పాయిల్ అయిపోయేదని నాకు తెలుసు. ఎందుకంటే ఉన్న సర్కిల్ అలా ఉంది, చాలా ఉంది. అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటారు. ఎందుకు మనకి మన అక్కడికి వెళ్ళి ఏదో అయిపోయి ఏదో ఒక్కరికి కనిపిస్తా చాలు ఏదైనా చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. సో ఎందుకు రాబోయే మనకి ఇదంతా మనం హ్యాపీగా వెళ్దామా చేసుకున్నామా పని వచ్చామా అన్నట్టుగా పెట్టుకుంటాను నేను. ఇంకా డ్రైవింగ్ బాగా చేస్తున్నారు. ఊరుకోండి కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తున్నాను, మీకు తెలియట్లేదు. ఇంకా కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తాను. అప్పుడప్పుడు అలా మేనేజ్ చేస్తుంటాను. అసలు స్పీడ్ కూడా వెళ్ళాను తెలుసా, నాకు చాలా భయం. వాటర్ కానీ ట్యాంక్ బండ్ అసలు నేను అసలు ట్యాంక్ బండ్ సైడ్కి వెళ్ళి కిందకి వెళ్తా, కానీ ట్యాంక్ బండ్ సైడ్ నాకు వాటర్ అంటే ఫోబియా, బాగా భయం వేస్తుంటారు. అస్సలు చూడని అసలు ఎక్కడికి మ్యాక్సిమం మెల్లమెల్లగా చూస్తుంటాను, అలా 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 చూసి మెల్ల డ్రైవ్ చేస్తుంటాను. అప్పుడు మీలాంటి వాళ్ళు అనుకో టక్కని రివర్స్ చేస్తారు. నేను అనుకోండి అక్కడ చూసి ఇక్కడ చూసి నా మేకప్ మ్యాన్ ఏమంటే ఆడెక్కడో ఉన్నాడు, ఆడిక్కడ హారని ఎందుకు కొడతారండి మీరు అంటే ఆడు మళ్ళీ నేను కొంచెం స్పీడ్ పోతే వాడు గుద్దితే ఆడు ముందు జరుగు సైడ్కి రా బాబు అంటారు. నిజంగా స్లోగా హారన్ కొడితే అవతల వాళ్ళు నిజంగా ఫీల్ అవుతారు. కానీ యాక్చువల్లీ కార్లో కూర్చున్న వాడు వ్యూ ఏముంటుంది, పొరపాటున తగులుతుందేమో అని లేనిపోని న్యూసెన్స్, ఆడికి తగలచ్చు మనకు తగలచ్చు ఏదైనా అవుతుంది అన్న పాయింట్ తో హారన్ కొడతా చూస్తుంటాడు. అది ఆస్తి రాసిరా బాబు అన్నట్టు చూస్తుంటారు కొంతమంది. భలే కోపం వస్తుంటారు అసలు. దారుణం. నైట్ ఫాలో అవుతుంటారండి జనాలు. నేను నైట్లో కూడా మొత్తం ప్యాక్ చేసుకుని కూడా స్కార్ఫ్ కట్టుకుంటాను. నైట్ షూట్ అయిపోయిందంటే 11 o'clock 12 o'clock ఒక్కొక్కసారి లేట్ అయితే కూడా ఫాలో చేసే వాళ్ళు ఉన్నారండి జనాలు. నేను ఇక్కడ నాకు శ్రీనగర్ కాలనీలో ఒక షూటింగ్ అయిపోయి నా స్టాఫ్ ఇక్కడ డౌన్లో దిగిపోతే నేను సిస్టర్ ఉన్నాము, తోడుగున్నాం కదా అనుకుంటాం. ఆడే ఇక్కడి నుంచి ఫాలో అయితే వచ్చాడు, అక్కడ సెంటర్ దాకా వచ్చాడు, ముందుకెళ్తున్నాడు బ్రేక్ వేస్తున్నాడు, ముందుకెళ్తున్నా బ్రేక్ వేస్తుంది. ఇదేంట్రా బాబు వెళ్ళగానే ఒక ఇద్దరు టీ తాగుతున్నాడు సాఫ్ట్వేర్ ఇట్లా అనగానే ఆడేదో కొంచెం బూత్ మాట్లాడగా ఆడ వెళ్ళాడు, రాంగ్ వేలో కొట్టుకుంటూ తొందరగా వచ్చేసాను. సేఫే లేదండి మన నిజంగా. ఆర్టిస్ట్ అంటే ఇంకా నీచంగా చూస్తున్నారు, ఇంకా అసలు ఏదో వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వాళ్ళ మీద అన్నట్టుగా చూస్తున్నారు అంతే. చూడాలి అసలు ఏంటి, మనకు ఒక లైఫ్ ఉంది, మనం ఒక ఇది ఉంది, మనం మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాము, అలా ఏదో పర్ఫార్మెన్స్ చేస్తున్నాము అంటే మనం ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కాదు కదండి. సో అది ఎప్పటికీ ఆ జనాలు అర్థం చేసుకుంటారు. కొంతమంది అయితే డీసెంట్గా మాట్లాడుతుంటారు, ఎక్కడికి వెళ్ళినా అమ్మ బాగున్నారా ఇట్లా మాట్లాడరు. కొంతమంది ఇంకేం మీకేం తక్కువ అంటారు. మన కష్టపడేది మనకు తెలుస్తుంది, మీకేం తక్కువనో వాళ్ళకేం తెలుస్తుంది. నిజమే, అది చాలా బాధ అనిపిస్తుంటుంది అనమాట. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నేళ్ళు అయిందంటే మీరు వచ్చి ఎంటర్ అయ్యి? యాక్చువల్లీ 2003 అండి, 2003-2004. 15 సంవత్సరాలు కదా. అంతే అండి. ఈ 15 సంవత్సరాల్లో ఈ ఫీల్డ్ కాకుండా ఇంకొక ఫీల్డ్ ఎంచుకుంటే బాగున్నాను అనవసరంగా వచ్చాను అని ఎప్పుడైనా అనిపించిందా? అస్సలు అనిపించలేదండి. అది మీ ఫేస్లో కనబడుతుంది నిజంగా. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారా అసలు. అస్సలు ఎంజాయ్ హ్యాపీగా ఉందండి. నలుగురితో కలవడం, ఫారెన్ ట్రిప్లు వెళ్ళడము, ఆ జాలీనెస్సే వేరే అండి నిజంగా. అసలు నాకు చాలా ఇప్పుడు ఇష్టం లేదనుకోండి. నాకు సాఫ్ట్వేర్ ఉండే, పైసలు కట్టిండు మా డాడీ, 1,00,000 రూపాయలతో కట్టిండే, నువ్వు వెళ్ళిపో ప్లేస్మెంట్స్ ఇస్తా అనేది ఇది అన్నారు. వద్దు ఇది చూద్దాం, ఇప్పుడు నేను ఆడిపోయి సంపాదించేది అదే పైసలు, మీ ముందుకు సంపాదించేది అదే పైసలు, ఇప్పుడు ఏంటి డిఫరెన్స్, మీ దగ్గర నేను ఉండా, మీకు ఏమైనా అయితే ఎవరైతే ఎవరు చూసుకోరు, అందుకే ఇదే హ్యాపీగా ఉంది చూద్దాం. లేదు అంటే దానికి వెళ్ళిపోతా, మంచిగా ఉందంటే మంచిగా ఉంది, దేవుడి దయ వల్ల మంచి ఆఫర్సే వచ్చాయి, అప్పుడు బిజీగానే అయిపోయాను. సో నాకు ఇదే హ్యాపీ అండి, చాలా అన్నం పెడుతుంది నాకు ఇండస్ట్రీ, అంతే అనుకుంటాను నేను. అంటే ఇండస్ట్రీలో నేను రుణపడి ఉన్నాను అన్న మనుషులు ఎవరు ఉన్నారండి? ఆబ్వియస్లీ ఈవీవి గారు, మోహన్ బాబు గారు, వాళ్ళ మీద నిజంగా రుణపడి ఉంటాను, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నేను మొన్న గాయత్రి చేసినప్పుడు ఆయన ఎవరు ఎక్స్పెక్ట్ డబ్బులు అండి అసలు రూపాయి ఇవ్వకపోయినా పర్లేదని ఎక్స్పెక్ట్. వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే ఇంటికి పంపించారు. లేదు సార్ నేను వస్తానంటే, లేదమ్మా మనిషి వస్తాడు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేస్తాడు అని చెప్పారు. వాళ్ళకి ఇచ్చే అవసరం లేదండి వాళ్ళకి అసలు.
బయట ఏం తీసుకుంటున్నా అదే ఇచ్చారు. మళ్ళీ మా సినిమా చేస్తున్నారు కదా, తక్కువ చేసి ఇద్దాము అమ్మాయికి, దీంట్లో లెక్కలు తక్కువ చేద్దాము, ఏమీ లేదు అసలు. నేను యాక్చువల్లీ మా బాబు దగ్గర ఉండాలి, ఒక 2 days ఉండాలి. పర్లేదు, వాళ్ళ గెస్ట్ హౌసెస్ ఉన్నాయన్నమాట. హోటల్స్ కన్నా బాగుంటాయి గెస్ట్ హౌస్. అక్కడే ఉంచేసి పర్లేదమ్మా నీకు ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉండమ్మా అని చెప్పేసి. అసలు ట్రీట్మెంట్ కూడా సూపర్ అండి వాళ్ళు, నిజంగా. అసలు మీకు ఒక రకమైన ఫుడ్, నాకు ఒక రకమైన ఫుడ్ పెట్టరు. మనం ఏది తింటాం, మోహన్ బాబు గారు కూడా అదే తింటారు. పోయి పిల్లలతో పాటు కూర్చొని కూడా తింటారు ఆయన. సో అది మాత్రం సూపర్ అని ఒక పద్ధతి అనేది ఉందన్నమాట లొకేషన్లో కానీ అన్ని చోట్ల. సో చాలా హ్యాపీ. వాళ్ళిద్దరి మీద మాత్రం రుణపడి ఉంటాను కంపల్సరీగా. నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను అంతే. సరే, ఒక్క మాట చెప్పండి ఫైనల్. ఒకటే మాట ప్లీజ్, డైట్ గురించి అడగకండి, ఒకటే మాట కదా అని చెప్పేసి. మీ వెయిట్ లాస్, మీ గ్లామర్ మాత్రం ప్లీజ్ అడగద్దు. నాకు చాలా షై అనమాట అవన్నీ నాకు. అంటే నిజంగా మీ పరిస్థితులు, ఇంటి పరిస్థితులు అన్నీ తెలుసుకుని గీతా సింగ్ అంటే ఇంత బంగారు తల్లి, చక్కగా ఇంత చాలా కైండ్ హార్టెడ్ గర్ల్, వెరీ ఇన్నోసెంట్ గర్ల్, బబ్లీ గర్ల్ అని తెలుసుకున్నాయి. మిమ్మల్ని చేసుకోవడానికి వచ్చేవాడికి మీరు ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీస్ ఏమిటి? నా పిల్లల్ని చూసుకుంటే చాలండి. నా పిల్లల్ని చూసుకుంటే నేను డెఫినెట్గా ఇప్పుడు వచ్చి తాళి కట్టించుకుంటాను నేను. ఐ మీన్ నాకు తెలుగు అంతా సరిగా రాదు, అయినా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. అక్కడక్కడ కొంచెం స్టక్ అవుతుంటుంది అనమాట నాకు కొంచెం. వచ్చి నేను రెడీ అండి, నా పిల్లలు చూసుకొని నన్ను చూసుకుంటానంటే నేను రెడీ. దాంతోపాటు ఇంకొన్ని క్వాలిటీస్ ఏవో ఉండాలి. ఇంకేం వద్దండి, ఎట్లా నేను నా క్వాలిటీస్ నేను నేర్పించేస్తాను. ఆ 2 క్వాలిటీస్ ఉంచాను, మిగతా క్వాలిటీస్ నేను కంటిన్యూ చేస్తాను అక్కడి నుంచి. నరేష్ గారికి చెప్పినట్టు మొత్తం నేనే మొత్తం నీ క్వాలిటీస్ మానేసి ఇక నా క్వాలిటీ స్టార్ట్ చేయని చెప్పేస్తాను. ఐఎమ్ రెడీ అండి. చాలా నేను పెళ్లి చేసుకుంటే మా గ్రూప్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా, సురేఖ అని కానీ అందరు వాళ్ళు చాలా బాగా, ఎందుకురా చేసుకోరా, లేదురా మళ్ళీ వాళ్ళు బాగా చూసుకోకపోతే మళ్ళీ పోనీ ఎందుకు బాధలు, ఇవన్నీ చెప్పలేము. ఇప్పుడు ఇండస్ట్రీ కాబట్టి లేడీస్ అంటే పైసలు చూసుకొని వస్తాడు, వాడు మోసి తీరిపోయినాక పోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు రేపు పిల్లలు పుడితే రోడ్డు మీద వదిలేస్తే ఎవరు వచ్చి చూస్తారు? ఇప్పుడు ఉన్న కొంచెం డబ్బుతో ఉన్న పిల్లలు చదివిస్తున్నాము, అది కాకుండా ఇంకా వేరే పెట్టుకొని మన బతుకిట్లా అయిపోయింది, మన ఇట్లా నాశనం చేసే అవసరం ఇవన్నీ మనకి. చాలు, ఎట్లున్నామో అట్లున్నాం చాలు. వచ్చినప్పుడు చూద్దాం, లేదన్నప్పుడు ఇది హ్యాపీ. సూపర్. నిజంగా దిల్సే అన్న ప్రోగ్రామ్కి న్యాయం చేశారు మీరు. సూపర్ అసలు, అంతే మీరు. నిజంగా భగవంతుడు ఇంకా మీకు చాలా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని. అయ్యో థ్యాంక్ యూ. ఓళ్ళన్ని డబ్బులు సంపాదించాలని, కొంచెం మంచి ఇల్లు, మీరు అనుకున్న సెక్యూర్డ్ ఇల్లు కట్టుకోవాలని, మీకు అన్ని విధాలుగా నచ్చే మనిషి మీకు దొరకాలని, మీకు మంచి హస్బెండ్, మీ పిల్లలకు మంచి తండ్రి కూడా చక్కగా దొరకాలని, అలాగే ఇంత మంచి మనసున్న మీకు ఇంకా ఎంతోమందికి సహాయం చేసే విధంగా మీకు అన్ని రకాలుగా భగవంతుడు సపోర్ట్ చేయాలని ఐ డ్రీమ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఐ డ్రీమ్స్కి ముందు నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను ఫస్ట్ టైం అనమాట నాకు ఇంటర్వ్యూ అనగానే రాత్రి అసలు ఏం అడుగుతారో ఏంటో మరి నాకు తెలుగు లాంగ్వేజ్ చాలా ప్రాబ్లం. నాకు కొన్ని నేను ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పేసిన అనుకోండి, ఎదుటి బాధపడతారు. లాంగ్వేజ్ ఎక్కడ మీకు కొంచెం కూడా తప్పు గారు కూడా అంతే అండి. ముందు రోజు స్క్రిప్ట్ ఇచ్చేసేవారు నాకు. ఇంటికి వెళ్ళగానే చెప్పేవారు నువ్వు బాగా నెయ్యి తినాలి, అన్ని తినాలి అని చెప్పేసి. మీరు నమ్మరు అసలు 3 months 4 months బయటికి తిరగద్దు, ట్యాన్ అయిపోతావు, ఇంట్లో నుండు, ఏ ఫంక్షన్స్ అటెండ్ చేసి బాగా తిను, రోజు 3 పూటలు కాదు 5-6 పూటలు తిను, గంట మొత్తం నువ్వు ఇంకా ఓవర్ వెయిట్ అవ్వాలి, లేదంటే నేను ఏదన్నా జాయిన్ చేపిస్తాను, అది వద్దు సార్ మా ఇంట్లో చేస్తాను. నిజంగా ఇంత డెడికేషన్ అంటే వెళ్ళగానే స్క్రిప్ట్ నేను చేసిన కితకితల్లో అండి అన్ని సింగిల్ టేకే, ఎంత పెద్ద డైలాగ్ కూడా సింగిల్ టేకే అసలు. నేను నైట్ వెళ్ళి స్క్రిప్ట్ చదువుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వేసి స్క్రిప్ట్ చదువుకొని దండం పెట్టుకొని పూజ చేసుకొని అప్పుడు స్నానం చేసి వచ్చేసేదాన్ని లొకేషన్కి. నరేష్ గారు కూడా షాక్, అసలు ఏంటి నీకు తెలుగు సరిగ్గా రాదు, నువ్వు ఏంటి అసలు సింగిల్ టేక్లు, డబ్బింగ్ కూడా సార్ నేను చెప్పలేనేమో అంటే చెప్పమంటే చెప్తావు నువ్వు అని చెప్పేసి పొద్దున్న లేచి డబ్బింగ్కి వెళ్ళి బ్రహ్మానందం గారు వీళ్ళందరూ ఒక్కొక్కరు వస్తుంటే తిని పడుకొని మళ్ళీ లంచ్ చేసి డబ్బింగ్ ఒక 2-3 డైలాగ్ చెప్పి మళ్ళీ పడుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేదాన్ని, స్కూల్ లాగా వెళ్ళేదాన్ని మొత్తం 10-15 days. ఒక కోడైరెక్టర్ వచ్చి సార్ ఆమె చెప్తలేదు అది ఇదని బెదిరించారు. నేను ఏడ్ చేశాను సార్, ఆయన నా మీద అరుస్తుంటే నాకు రావట్లేదు, నేను ఆడింటని మార్చేసి ఇంకొక డైరెక్టర్ పెట్టించేసి చెప్పిపించారనమాట. నా క్లైమాక్స్లో డైలాగ్స్ అని చెప్తున్నాను కదా, క్లైమాక్స్ డైలాగ్ మాత్రం ఎక్కడ సింక్ కాకుండా కరెక్ట్ పర్ఫెక్షన్లో చెప్పేశానంట.
అది ఎప్పుడు వచ్చినా ఫస్ట్ మొత్తం చూడ క్లైమాక్స్ సార్ నేనే నా చెప్పింది అని చెప్పేసి. ఎందుకంటే మనకి వాయిస్ అప్పు లవ్ అన్నీ ఉంటుంది కదా, అసలు నేనే షాక్ అనమాట. ఎప్పుడు వచ్చినా ఫస్ట్ అది చూస్తుంటాను, తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోయాను. అక్కడ నుంచి నేనే డబ్బింగ్, ఎంత కష్టమైనా సరే నేనే డబ్బింగ్ చెప్తాను. ఇప్పుడు నేను జనరల్గా వెళ్తుంటాను, ప్రతి చోట కార్లో పోలేను, బైక్ మీద వెళ్ళిపోయినా అనుకోండి, ఎక్కడ నా వాయిస్ కానీ నా కళ్ళు కానీ చక్కని గుర్తుపడతారు, హే గీతా సింగ్ కదా అని చెప్పేసి. అమ్మ పర్లేదు మనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా. చాలా మంది గుర్తుపడుతుంటారు అనమాట. చాలా హ్యాపీ అనమాట ఇంకా నాకు అసలు. సూపర్ అండి, నిజంగా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి.